జై వాసవి అండి. వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ అధ్యక్షుడైనటువంటి మన సిద్ధా సూర్యప్రకాష్ గారు మాకు ఇచ్చిన బాధ్యత. మా టీం స్వయంవరం టీంకు ఒక అవకాశాన్ని మాకు ఇచ్చారు. పరిచయ వేదిక, ఉచిత పరిచయ వేదిక. ఈ కార్యక్రమాన్ని మేము ముందుకు తీసుకెళ్తున్నాము. ప్రతి సంవత్సరంలానే ఈ సంవత్సరం కూడా మళ్ళా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తూ ఈ సంవత్సరం ప్రతి నెల ఒక ఎపిసోడ్ని చేస్తూ వచ్చాము. ఫిబ్రవరి నుండి నిరవధికంగా ఈ ఎపిసోడ్ చేస్తూ 320 ప్రొఫైల్స్, అబ్బాయిలు అమ్మాయిలని మనం పరిచయం చేయడం జరిగింది. ఇందులో చాలా మందికి పెళ్లిళ్ళు కూడా జరిగాయి. మాకు తెలిసినంత వరకు ఆ నిన్న నేను మాట్లాడుతూ ఉంటే కొందరితోటి వాళ్ళు అన్నారు, మీరు ఎన్నో రోజుల నుండి ఎదురు చూసాం సార్, మీ దగ్గర రిజిస్టర్ చేయగానే మా అబ్బాయిది పెళ్లి కుదిరింది అని చెప్పడం జరిగింది. సో అలా మనకు వస్తూ ఉన్న ఇన్ఫర్మేషన్, ఇది ఒక ఉచితంగా చేయబడే కార్యక్రమం. మీకు అందరికీ తెలుసు, వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ అనేది ఇట్స్ అన్ ఎన్జిఓ ఆర్గనైజేషన్. సేవయే పరమార్థంగా మేము ముందుకు తీసుకెళ్తూ ఉన్నాము. అన్ని క్లబ్ల లాగా, అన్ని సంఘాలలా కాకుండా ఒక సిస్టమేటిక్గా ఫ్రెండ్షిప్, ఫెలోషిప్, లీడర్షిప్ క్వాలిటీస్తో ముందుకు తీసుకెళ్తున్న ఏకైక సంస్థ వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్. మేమందరము మా అంతర్జాతీయ అధ్యక్షులు సిద్ధా సూర్యప్రకాష్ గారికి కృతజ్ఞులము. ఎందుకంటే మాకు ఈ మంచి అవకాశం ఇచ్చి మా టీం ద్వారా టెక్నికల్గా మేము ముందుకు తీసుకెళ్తున్నాం ఈ కార్యక్రమాన్ని. ఇంత ప్రొఫెషనల్గా ఏ ఆర్గనైజేషన్ తీసుకెళ్ళదు. అందరూ ప్రొఫెషనల్గా డబ్బులు కూడా అడుగుతారు. అయితే ఇక్కడ టోటల్గా ఉచితంగా మేము మీ ముందుకు పరిచయ వేదికల్లో తీసుకొస్తున్నాము. మేము ముందుగా అమ్మాయి అబ్బాయి ప్రొఫైల్ చదువుతూ ఉంటాము. అమ్మాయి వస్తూ ఉంటారు, అబ్బాయి వస్తుంటారు. మీరు పొందుపరిచిన, అంటే మేము మీకు గూగుల్ ఫామ్ ద్వారా లింక్ ఇచ్చాము. ఆ గూగుల్ ఫామ్లో మీరు పొందుపరిచిన ఇన్ఫర్మేషన్ మాత్రమే ఉంటుంది. మేము దాన్ని ఏమి మార్చలేము. కాపీ పేస్ట్ సిస్టంలో దాని ద్వారా మేము ఒక మంచి బ్యూటిఫుల్ బయోడేటాని, అమ్మాయి ఫోటోతో సహా ఒక మంచి అందమైన బయోడేటాని మేము ముందుకు తీసుకొస్తున్నాము. ఆ బయోడేటాని మేము చదువుతాము. అమ్మాయి అబ్బాయి ఒకవేళ గ్రూప్లో ఉంటే దయచేసి, కొందరు లేటుగా వచ్చిన వాళ్ళకు నెంబర్ మార్చడం గిట్ట మిస్సింగ్ అవుతే దయచేసి మీరు హ్యాండ్ రైజ్ చేయండి, లేకపోతే మాకు చెప్పండి, మేము ఉన్నామని చెప్పేసి అనగానే మేము మీ బయోడేటా చదవడం జరుగుతుంది. మీ బయోడేటా చదివిన తర్వాత మీకు అవకాశం ఇస్తాం. అబ్బాయికి అవకాశం ఇస్తాం, అబ్బాయి కానీ అమ్మాయి కానీ మాట్లాడే అవకాశం ఇస్తాము. మీ చాయిస్, మీ ప్రిఫరెన్సెస్ ఏమున్నాయో, మీరేం చేస్తున్నారు అవన్నీ మీరే చెప్పండి. మిగతా వాళ్లకు మీరు ఏం మాట్లాడారు అవన్నీ తెలుస్తుంది. ఆ తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు ఉంటే వాళ్ళ తల్లిదండ్రులతో కూడా మాట్లాడిస్తాం. ఒకవేళ అబ్బాయి వేరే లొకేషన్లో ఉండి తల్లిదండ్రులు వేరే లొకేషన్లో ఉంటే కూడా మీకు ఆ అవకాశం ఉంటుంది. ఎందుకంటే సేమ్ నెంబర్తో మీరు లాగిన్ అవుతే, మీరు వీడియో ఆన్ చేయగానే ఇద్దరిని ఒకటే స్క్రీన్ మీదకి తీసుకొస్తాం వాళ్ళని. సో ఆ అబ్బాయి మాట్లాడిన తర్వాత తల్లిదండ్రులతో కూడా మాట్లాడిస్తాం. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్గా మన దగ్గర చాలా మంది అబ్బాయిలు హైదరాబాద్లో పనిచేస్తున్నారు, బెంగళూరులో పనిచేస్తున్నారు, చెన్నైలో పనిచేస్తున్నారు, కెనడాలో, యుఎస్లో. మీరు ఏ దేశంలో ఎక్కడ ఉన్నా కానీ ఈ మాధ్యమం ద్వారా మిమ్మల్ని ముందుకు తీసుకొస్తాం. సామాన్యంగా అమెరికాలో ఉంటారు, రావాలంటే కష్టం, అబ్బాయిని అమ్మాయిని చూడాలంటే కష్టం. కానీ ఇక్కడ ఒకటేసారి మీరు ఒక 40-50 మందితో పరిచయాలు ఏర్పడతాయి. ఒక ఇంటికి వెళ్ళాలి, ఒక అమ్మాయిని చూడాలంటే ఒక అమ్మాయి తల్లిదండ్రులకు కానీ అబ్బాయి తల్లిదండ్రులకు కానీ ఎంత సమయము అవుతుందో, అలాంటి ఒక సమయం ఒక 2 అవర్స్లో మేము కంప్లీట్ చేస్తాము. ఒక 30-40 మంది ప్రొఫైల్స్ని చూపించడం జరుగుతుంది. కాబట్టి దయచేసి మీరు అందరూ సహాయం చేయాలి, మాకు సహకరించాలి. మీరు అందరూ మ్యూట్లో ఉండాలి. మీ పేరు పిలిచినప్పుడు మాత్రమే అన్మ్యూట్ చేసి మాట్లాడండి. అందరూ ఒక పేపరు పెన్ను దగ్గర పెట్టుకోండి. మీకు నచ్చిన అబ్బాయి అమ్మాయి ప్రొఫైల్స్ ఉంటే దయచేసి అవి నోట్ చేసుకోండి. అమ్మాయి కంపల్సరీ కానీ అబ్బాయి కంపల్సరీ కానీ ఉండాలి. ఉంటేనే ప్రొఫైల్ చదువుతాం. అబ్బాయి కనిపించకపోతే అమ్మాయి కనిపించకపోతే మేము ప్రొఫైల్ చదవము. దిస్ ఈజ్ అవర్ రూల్. అండ్ ఈ కార్యక్రమం టోటల్ ఉచితంగా చేస్తున్నాము. మా నుండి ఎవరైనా ఫోన్ చేసి డబ్బులు ఏదైనా ఆశిస్తే, మీకు మాకు డబ్బులు ఇవ్వండి, మేము ఏమైనా చేస్తామంటే దయచేసి మా ముందుకు తీసుకురండి. మా ఫోన్ నెంబర్స్ మీ దగ్గర ఉన్నాయి. నిన్న వచ్చిన మెసేజ్ కూడా నా ఫోన్ నెంబర్ నుండే వచ్చింది. కాబట్టి మీకు ఎలాంటి ఆస్కారం ఉండదు, ఏమీ ఉండదు. విల్ టేక్ యాక్షన్ అగైన్స్ దెమ్. ఫోన్ నెంబర్స్ నోట్ చేసుకోండి. చాట్ బాక్స్లో కూడా వాళ్ళ ఫోన్ నెంబర్స్ ఉంటాయి. ఆ తర్వాత మీకు ఇంకా ఫర్దర్గా ఏమైనా సహాయం కావాలంటే మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు. మాకు లోకల్లో ఉన్న క్లబ్ ద్వారా ఆ ఇన్ఫర్మేషన్ తీసుకొని మీకు ఇవ్వడం జరుగుతుంది. దిస్ ఇస్ అబౌట్ ద ప్రోగ్రామ్ అండి. నవ్ ఐ ఇంట్రడ్యూస్ అవర్ టెక్నికల్ హెడ్
మీకు మెసేజ్లు రావడం కానీ, లిస్టింగ్ చేయడం కానీ, అప్లికేషన్ కానీ, ఇవన్నీ ప్లస్ బ్యూటిఫుల్ బయోడేటా చేసిన మన జగన్ ఈజ్ హియర్. జగన్, ఓవర్ టు జగన్. థ్యాంక్ యూ అన్న. జై వాసవి. ఈరోజు ఆగస్టు 16, 2026 వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ నిర్వహించే స్వయంవరం కార్యక్రమానికి స్వాగతం. ఇది అన్న చెప్పినట్టుగా పూర్తిగా ఉచితం అండి. మేము వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ద్వారా ఈ కార్యక్రమాన్ని టీమ్గా ఏర్పడి వివిధ ప్రదేశాల నుంచి కనెక్ట్ అయ్యి టీం వర్క్ చేస్తున్నామండి. మేము కానీ మా సభ్యులు కానీ ఎవరు కూడా డబ్బులు డిమాండ్ చేయరు. ఒకవేళ డబ్బులు అడిగారంటే అది మా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ టీం కాదు. అలాంటి ఏమైనా ఉంటే మాకు సంప్రదించండి. మేము వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి రెడీగా ఉంటాము. మేము ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలుగా మేము కార్యక్రమం చేస్తున్నాం వాలంటరీగా, ఫ్రీగా. ఎన్నో సంబంధాలు కుదిరినాయి. అదేవిధంగా ఎంతోమంది బ్రోకర్లు కూడా మధ్యలో కల్పించుకొని ఇట్లా డబ్బులు అడగడము, తర్వాత కమిషన్ తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి మేము పదే పదే ఇది చేయడం జరుగుతుంది. ఇది వాలంటరీ సర్వీస్ అండి. మా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ద్వారా చేసే పూర్తి ఉచిత పరిచయ వేదిక ఆన్లైన్లో చేస్తున్నాం. మేము ముందుగా ప్రొఫైల్ చూపిస్తాము. వాళ్ళు ఉన్నారంటే అన్మ్యూట్ చేసుకోండి. అన్మ్యూట్ చేస్తే కెమెరా ఆన్ చేసుకున్న తర్వాత మేము స్పాట్లైట్ ఇస్తాము. ప్రొఫైల్ చదవడం జరుగుతుంది. ఆ తర్వాత మాట్లాడే అవకాశం ఇవ్వడం జరుగుతుంది. సార్, ఇప్పుడే ఎవరో గోపీకృష్ణ గారు అని వచ్చారు. మీరు ఎవరండి? గోపీకృష్ణ గారు అన్మ్యూట్ చేసి మాట్లాడండి. గోపీకృష్ణ గారు అని లాగిన్ అయ్యారండి. ఇప్పుడు అన్మ్యూట్ చేసి మాట్లాడండి సార్. సార్ చెప్పండి సార్. అదే మార్నింగ్ లింక్ వచ్చింది, మన రమేష్ గారు పంపించారు. మీ అబ్బాయి ఉన్నారా, అమ్మాయి ఉన్నారండి? అమ్మాయి అండి. అమ్మాయి పేరు రాయాలండి. అమ్మాయి లేరా ఇప్పుడు? కిందకి వెళ్ళింది, వస్తుంది ఇప్పుడు. అమ్మాయి ఉండాలి సార్. అమ్మాయి ఉంటేనే ప్రొఫైల్ చదువుతాం. సడన్ గా ప్రొఫైల్ వచ్చింది అనుకోండి, అమ్మాయి లేదంటే చదవం. అమ్మాయిని పిలవండి సార్, పిలవండి. అమ్మాయి పేరే అక్కడ ఉండాలి, ప్లస్ నంబర్ ఉండాలండి. ఓకే సార్. మీకు వచ్చింది కదా, ఒక నంబర్ వచ్చిందా మీకు? ఏదైనా F26 పేరు చెప్పండి. అమ్మాయి పేరు స్పందన అండి, లక్ష్మీ స్పందన. చూడమ్మా. కాకుమాని లక్ష్మీ స్పందన. అదే సార్, మీకు మెసేజ్ రాలేదా? వాట్సాప్ మెసేజ్ రాలేదా? రమేష్ గారు లింక్ పంపించారు. అది కరెక్టే అండి. దాంట్లో మీకు నెంబర్ ఉంటుంది కదా, 260. మీకు ముందుగా వచ్చి ఉంటుంది. చూస్తున్నా ఉండండి. రీనేమ్ చేస్తున్నా సార్. 8291365995 లాస్ట్ మీటింగ్ ఐడి. అలాగా సార్, మీకు ఒక నంబర్ ఉంది 6085. మీ అమ్మాయి నంబర్, రిజిస్టర్డ్ ఐడి నంబర్ F26085. మీకు వాట్సాప్ మెసేజ్ వచ్చి ఉంటుంది, మీరు మిస్ అయిపోయి ఉంటారు. ఓకే సార్, నేను నోట్ చేసుకుంటాను. ఆ నెంబర్ నోట్ చేసుకోండి. అమ్మాయిని రమ్మనండి సార్. ఒక ప్లేస్ లో కూర్చోండి సార్. ప్లీజ్ సిట్ అట్ వన్ ప్లేస్. లైటింగ్ ఉండే చోట కూర్చుంటానండి. ఓకే సార్, రైట్ సార్. నెంబర్ ఎంత అన్నా సార్? ఆల్రెడీ మార్చేసాం సార్, F26085. సో ఇప్పుడు రమేష్ ఒక నిమిషం, మా ప్రొఫైల్ ఒక్క నిమిషం షేర్. అలానే ఇప్పుడు మనకు రాజమండ్రి నుండి MRR రమేష్ గారు ఉన్నారు. మానేపల్లి రమేష్ గారు, ఈయన కూడా ఒక వ్యాపారవేత్త. ఇంతకుముందు జగన్ చెప్పాం, జగన్ కూడా ఒక వ్యాపారవేత్త. నేను ఒక వ్యాపారం చేస్తాను. అలానే మహేష్ యచూరి గారు ఉన్నారు, ఆయన కూడా ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనమాట. ఓవర్ టు రమేష్. ముందుగా మన వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ వారి స్వయంవరం ఇచ్చేసిన అతిథులందరికీ, అలాగే పార్టిసిపెంట్స్ అందరికీ కూడా హృదయపూర్వక స్వాగతం. మరి ఈ రోజు మన వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా చేస్తున్నటువంటి ప్రోగ్రాం మన స్వయంవరం. ఈ ప్రోగ్రామ్ కి చైర్మన్ అయినటువంటి మన రాజేశ్వర అన్న గారికి, అలాగే మరి వారి టీం అందరికి, మన జగన్ గారు మొత్తం అందరూ కూడా టీం అందరికి కూడా ప్రత్యేకమైనటువంటి హార్దిక శుభాకాంక్షలు. ఎన్నో రోజుల నుంచి బ్యాక్గ్రౌండ్ వర్క్ చేస్తూ అందరినీ ప్రపంచం తీసుకొచ్చి ఫ్రీ సర్వీస్ అందించాలనే ఉద్దేశంతో వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ వారు ఒక మంచి కార్యక్రమం తలపెట్టడం జరిగింది. దాని చైర్మన్ గా మన రాజేశ్వర గారు, అదేవిధంగా వారి టీంలో ఉన్నటువంటి అందరూ కూడా ఐఏఎస్ ఆఫీసర్స్, యూనియన్స్, అలాగే మన ఐపీఎస్ ఆఫీసర్స్, జగన్ గారు టెక్నికల్ గా. సో అందరికీ కూడా మరొకసారి ఒక పార్టిసిపెంట్ అందరికీ కూడా సుస్వాగతం అండి. అందరూ కూడా మంచి బాగా మీ యొక్క ప్రొఫైల్స్ నోట్ చేసుకోండి, నచ్చిన ప్రొఫైల్స్ ని. అలాగే ఇది కంప్లీట్ ఫ్రీ మ్యాట్రిమోనీ సర్వీస్ అండి, ఎవరికి కూడా రూపాయి ఇవ్వక్కర్లేదు. మనం ఇటువంటి మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ వారికి మరొకసారి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తుంది. అనగారు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. Mahesh, you want to talk something? జై వాసవి అండి అందరికి.
ఆల్ ద బెస్ట్ ఫర్ ద పార్టిసిపెంట్స్ అండ్ చివరి వరకు ఉండండి. అన్ని ప్రొఫైల్స్ చూడండి అండ్ నోట్ చేసుకొని కాంటాక్ట్ దెమ్. థ్యాంక్స్ అండి. రైట్, నవ్ విల్ స్టార్ట్ ద ప్రొఫైల్స్ అండి. దయచేసి అందరూ సపోర్ట్ చేయండి, సహకరించండి, తొందరగా ముగించవచ్చు కార్యక్రమాన్ని. ఎవరు ఇన్ బిట్వీన్ అన్మ్యూట్ చేసి మాట్లాడకండి సార్. మేము అవకాశం ఇచ్చిన వాళ్ళు మాత్రమే అన్మ్యూట్ చేసి మాట్లాడండి. ప్రొఫైల్ నెంబర్ M26172 సుధీర్ కుమార్ ఉన్నారండి? 26 172 లేరమ్మా, M26173 ఉన్నారు. నాగరాజ్, సార్ కెమెరా ఆన్ చేసుకోండి సార్. నాగరాజ్ గారు కెమెరా ఆన్ చేసుకోండి. రిజిస్టర్డ్ ఐడి M26173, ఫుల్ నేమ్ వంకదారి నాగరాజు, నాన్నగారి పేరు వంకదారి ప్రభాకర్, అమ్మగారి పేరు వంకదారి రామలక్ష్మమ్మ, డేట్ ఆఫ్ బర్త్ 21/9/1995, 2:15 AM, అనంతపూర్లో పుట్టారండి. ఆశ్లేష 3వ పాదం నక్షత్రం, రాశి కర్కాటక రాశి, ఎలిషేట్ల స్వగోత్రం, పునగశీల మేనమామ గోత్రం, బీకామ్ జనరల్లో చేశారు, మెడికల్ రిప్రజెంటేటివ్గా పనిచేస్తున్నారు. పేరండి 5.5 ఈస్ ద హైట్. ఓవర్ టు నాగరాజ్. మాట్లాడండి నాగరాజ్ గారు. మాట్లాడండి సార్. అదే సార్ మాట్లాడుతున్నాను. మెడికల్ రేప్గా పనిచేస్తున్నా సార్. చెప్పండి, మీరేంటి, మీరు ఏ స్వగ్రామము, మీ ఫాదర్ ఏం చేస్తుంటారు, మదర్ ఏం చేస్తుంటారు అన్నీ చెప్పండి. ఓకే సార్. ఫాదరు స్టోర్ డీలర్, ఎక్స్పైర్ అయిపోయారు. మదరు హౌస్ వైఫ్, ఆమె కూడా రీసెంట్గా ఎక్స్పైర్ అయిపోయారు 2 years బ్యాక్. సిబ్లింగ్స్ ఎంతమంది? అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు? ఎవరు లేదు సార్, నేను ఒక్కనే సింగిల్. సింగిల్ అంటే ఇప్పుడు ఎవరు మీకు సపోర్ట్? మామ ఉన్నాడు. మేనమామ ఉన్నారా? అవునవును. ఓకే. ఎలా చనిపోయారు అమ్మ నాన్న? అంటే నేను లేట్గా పుట్టాను సార్. అమ్మ నాన్న పెళ్ళైన 20 yearsకి నేను పుట్టాను. ఓకే ఓకే. ఇద్దరికి ఏజ్ అయిపోయింది. మీరు ఎవరి దగ్గర ఉంటారు ఇప్పుడు? అంటే మీ మేనమామ దగ్గర ఉంటారా, మీరు సపరేట్గా మీ ఇంట్లోనే ఉంటారా? సపరేట్గా ఉంటున్నాను. ఏమో సంబంధం ఉంటుందంటే వాళ్ళు మాట్లాడడానికి వస్తారు. అలా కాదు, మీకు ఇంకేం ప్రిఫరెన్సెస్? మీరు ఏ ఊరు? ఇది అనంతపూర్ సార్. నాకు చెప్పండి, మీ నాన్నగారికి ఎంతమంది బ్రదర్స్ సిస్టర్స్ అన్నీ చెప్పాలి, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చెప్పాలి కదా. ఓకే. నా ముగ్గురు అన్నదమ్ములు, ఫాదర్స్ ముగ్గురు, ముగ్గురు అన్నదమ్ములు వాళ్ళు, ముగ్గురు చనిపోయారు. ఓకే. వాళ్ళ పిల్లలు అలా ఎవరు లేరా? వాళ్ళ పిల్లలు అంతా ఉన్నారు. అన్నయ్య అలా ఎవరైనా ఉన్నారా నీకు సపోర్టివ్గా? వాళ్ళేం లేదు. అమ్మ తరపు వాళ్ళు అయితే ఉన్నారు. ఓకే. సో ఏరియా ఎక్కడి నుండి ఆపరేట్ ఎక్కడ ఏ ఏరియా అమ్మాయి కావాలని అనుకుంటున్నారు? అమ్మాయి బ్యాక్గ్రౌండ్ ఏం కావాలి, ఏం చదువుకోవాలి అవన్నీ చెప్పండి. ఓకే. ఇంటర్వ్యూ డిగ్రీ చదివిన అమ్మాయి పర్వాలేదు. ఇక్కడ అనంతపూర్ చుట్టుపక్కల అయితే పర్వాలేదు. ఓకే, అనంతపూర్ జిల్లా నుండి కావాలి. ఓకే. ఇప్పుడు ఒకవేళ మీ గురించి కనుక్కోవాలంటే ఎవరికి కాంటాక్ట్ చేయాలి? మా మామ నెంబర్ ఇమ్మంటే ఇస్తాను. ఇవ్వంటే కాదు, ఇవ్వాలి. ఓకే, ఇస్తాను. మా మామ నెంబర్ ఇవ్వంటే అని ఎవరు అడుగుతారు? నీకు అవసరం కదా. అవునండి. మీ మా అమ్మ పేరు చెప్పి, నా ఫోన్ నంబర్, ఆమె పేరు చెప్పి, మీ మామనా మేనమామనా? మేనమామ. మేనమామ పేరు చెప్పి ఫోన్ నెంబర్ చెప్పండి. ఎస్ కొండయ్య. ఫోన్ నెంబర్ చెప్పండి. మీరు చాట్ బాక్స్ లో టైప్ చేయండి నాగరాజు గారు. ఓకే. ఒకసారి వీడియో ఆన్ చేయండి. ఆన్ చేయండి సార్, ఆఫ్ అయిపోయింది. మీరు ఏ కంపెనీలో పనిచేస్తున్నారు? ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్. మీదేంటి వర్క్ నామ్స్ ఏముంటాయి? ఎలిసెట్ గోత్రం కాదు నాన్న, మీకు ఏం పని ఉంటుంది? ఓకే. మెడికల్ రిప్రజెంటేటివ్. ఎక్కడెక్కడ వెళ్తూ ఉంటారు మీరు? లొకేషన్ చుట్టుపక్కల ఊర్లేసి. చుట్టుపక్కల అంటే బేస్ అట్ అనంతపూరేనా, చిత్తూరు జిల్లా మొత్తం తిరుగుతారా? బేస్ అనంతపూరే. అనంతపూర్ చుట్టుపక్కల ఉండే ఊరు. ఎన్ని సంవత్సరాల నుండి పనిచేస్తున్నారు? 2.5 years. 2.5 years నుండి పనిచేస్తున్నారా? ఓకే. జై వాసవి. ఒకసారి చాట్ బాక్స్ లో కూడా నెంబర్ టైప్ చేయండి. ఓకే, రైట్. జగన్ నెక్స్ట్ పేపర్.
నెక్స్ట్ ప్రొఫైల్ M26174. లేరమ్మా. నెక్స్ట్ ప్రొఫైల్ M26175. వినయ్ లేరు కుమార్. లేరు లేరు లేరు. నెక్స్ట్ ప్రొఫైల్ F26081. 81 రాలేదు. లక్ష్మి మనోమి పసుమర్తి. లేదు రాలేదు రాలేదు. నెక్స్ట్ ప్రొఫైల్ M26176. రాలేదు. ఎవరైనా నెంబర్ తర్వాత మార్చారంటే దయచేసి హ్యాండ్ రైజ్ చేయండి సార్. M26177. లేరమ్మా. F26082. 82 లేదు. M26181. లేరమ్మా. 85 వరకు ఎవరు లేరు. F26084. లేరు లేరు. 85 వరకు ఎవరు లేరు. అంటే మధ్యలో అమ్మాయి వస్తుంది కదా, ఒక అమ్మాయి. F26085. లక్ష్మీ స్పందన ఉన్నారు. వచ్చారండి. కెమెరా రిజిస్టర్డ్ ఐడి F26085. లక్ష్మీ స్పందన. తండ్రి గారి పేరు గోపాలకృష్ణ కాకుమాని. తల్లి గారి పేరు లక్ష్మీ ప్రసూన. 1/11/1997 డేట్ ఆఫ్ బర్త్. 7:20 PM జన్మము. నెల్లూరులో పుట్టారు. విశాఖ నక్షత్రం. తులారాశి. స్వగోత్రం నాబిల్ల. మేనమామ గోత్రం పెళ్లికుల. బీకామ్ LLB చేశారు. వర్కింగ్ ఇన్ లో ఫర్మ్ హైదరాబాద్. వీటిష్గా ఉంటారు. సార్ అమ్మాయి లేదా అండి? అమ్మాయి లేదా అండి? సార్ మీరు ముందు నుండి ఇదే మాట చెప్తున్నారు. సారీ సార్. అమ్మాయి లేరా అండి? వస్తూ సార్, వచ్చాక నేను మాట్లాడిస్తాను సార్. తర్వాత చదువుతాం సార్. గో ఫర్ ద నెక్స్ట్ ప్రొఫైల్. సార్ మేము ముందు నుండి చెప్తున్నాం కదా సార్. నెక్స్ట్ ప్రొఫైల్. నెక్స్ట్ ప్రొఫైల్ M26184. పురుషోత్తం. నెక్స్ట్ ప్రొఫైల్ M26185. ఉన్నారమ్మా. 26185. యాదా మురళీకృష్ణ. ఫాదర్స్ నేమ్ యాదా నరసింహారావు. మదర్స్ నేమ్ యాదా కిరణ్మయి. డేట్ ఆఫ్ బర్త్ 22/11/1995. టైమ్ ఆఫ్ బర్త్ 3:15 AM. ప్లేస్ ఆఫ్ బర్త్ ఖమ్మం. విశాఖ నక్షత్రం. తులారాశి. మొదటి గోత్రం మాసంతకుల. రెండవ గోత్రం పీడికుల. ఫార్మసీ చేశారు. మెడికల్ సాఫ్ట్వేర్ డెవలపర్. 5'11" ఇస్ ద హైట్. ఓవర్ టు యాదా మురళీకృష్ణ. మదర్ ఉన్నారు కదమ్మా, మదర్ని కూడా స్పాట్ లైట్ చేద్దాం. కెమెరా ఆన్ చేయమని చెప్పండి, వాళ్ళని కూడా స్పాట్ లైట్ ఇస్తాం. మురళీకృష్ణ యాదవ్ గారి మదర్, కైండ్లీ కెమెరా ఆన్ చేయండి మేడం. మిమ్మల్ని కూడా స్పాట్ లైట్ ఇస్తాం. ఓకే, మాట్లాడమ్మా మురళి. వాట్ ఈస్ యువర్ ప్రొఫెషన్? మీరు ఎక్కడ లొకేట్ అయి ఉన్నారు? వాట్ ఆర్ యువర్ ప్రిఫరెన్సెస్? అమ్మగారు, నాన్నగారు ప్లస్ మీ సిబ్లింగ్స్ చెప్పండి. నా పేరు వచ్చేసి మురళీకృష్ణ. నేను M.Pharm కంప్లీట్ చేశాను. రైట్ నౌ ఐఎమ్ వర్కింగ్ ఇన్ సాఫ్ట్వేర్, లైక్ మెడికల్ సాఫ్ట్వేర్. హైదరాబాద్లో పనిచేస్తున్నాను. అండ్ మై పేరెంట్స్ ఆర్ లైక్ షాప్ రన్ చేస్తారు. దే ఆర్ ఫ్రమ్ ఖమ్మం. నేను ఉండేది హైదరాబాద్లో. అండ్ నాకు ముగ్గురు అక్కలు, లైక్ దోస్ 3 ఆర్ మ్యారీడ్. ముగ్గురు పెళ్ళి అయిపోయింది, హైదరాబాద్ సెటిల్ అయిపోయారు. వి ఆల్ 3 సిస్టర్స్ అండ్ నేను అందరం కలిసి ఇక్కడ హైదరాబాద్లో ఉంటాము, లైక్ నియర్ బై. అండ్ మై పేరెంట్స్ రన్ అక్కడ పట్టాలు అను లైక్ జనరల్ స్టోర్స్ నడుపుతారు. రిక్వైర్మెంట్స్ అమ్మా, మీకు ఎక్కడ నుండి అమ్మాయి కావాలి? అమ్మాయి చదువుకున్న అమ్మాయి కావాలి. వాట్ ఈస్ అవర్ ప్రొఫెషన్? వాట్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ హర్? లైక్ దే ఆర్ నో పర్టికులర్ రిక్వైర్మెంట్స్, బట్ ఇట్ షుడ్ బి లైక్ ఎడ్యుకేటెడ్, కొంచెం తెలుగులో మాట్లాడు. నేను తప్పు చేసి ఇంగ్లీష్ లో మాట్లాడు, తెలుగులో మాట్లాడు, ఎందుకంటే అందరికీ అర్థం అవ్వాలి కదా. కదా, లైక్ చదువుకున్న అమ్మాయి అండ్ గుడ్ లుకింగ్, మంచిగా ఉండి గుడ్ ఫ్యామిలీ ఉంటే చాలా.
జాబ్ ఈజ్ లైక్ సెకండరీ. జాబ్ ఉన్నా లేకున్నా పర్లేదు, బట్ జాబ్ లొకేషన్ ఉంటే యాడ్ ప్రిఫరెన్సెస్, చేసుకో. లొకేషన్ ప్రిఫరెన్సెస్ ఏమైనా ఉన్నాయా? అంటే ప్రజెంట్ ఈ నేను ప్రాంతం. హైదరాబాద్ లో ఉన్నా కాబట్టి నేను హైదరాబాద్ వర్కింగ్ అయితే పర్లేదు, అండ్ బేస్ వచ్చేసి ఎక్కడైనా పర్లేదు. లైక్ మీ ఇద్దరం హైదరాబాద్ లో ఉంటాం కాబట్టి ఐఎమ్ ఓకే విత్. ఓకే ఓకే ఓకే. అమ్మ అన్మ్యూట్ చేసి మాట్లాడండి అమ్మ, మీరు అన్మ్యూట్ చేసుకోండి అమ్మ. మ్యూట్ లో ఉంది మీది, మీరు మ్యూట్ లో ఉన్నారమ్మా, అన్మ్యూట్ చేసి మాట్లాడండి. ఆప్షన్ ఇచ్చాను, క్లిక్ చేయండి, మీద ఒక పాపప్ వస్తుంది, మీరు క్లిక్ క్లిక్ చేయండి. చేయండి, అన్మ్యూట్ లో క్లిక్ చేయండి. మాట్లాడండి ఇప్పుడు, మాట్లాడండి అమ్మా, మీరు మాట్లాడండి. ఏం మీరు లేదండి, మా బాబు చెప్పిన వివరాలు అంతకంటే వేరే ఏం లేవు. అమ్మ మీరు ఒక ప్లేస్ లో ఉండండి అమ్మా, మీరు ఒక ప్లేస్ లో ఉండండి అమ్మ, ఒక ఒక్క ప్లేస్ లో. నిమిషం, ఒక్క నిమిషం కూర్చుంటాను. ఆ, చెప్పండి చెప్పండి అమ్మ. లేదా మీరు బాబు మాట్లాడుతున్నప్పుడు మీరు మాట్లాడుతూ ఉండే, అందుకని మీకు అవకాశం ఇచ్చాము. అవునా, ఏం లేదండి, మా బాబు చెప్పిన వివరాలేనండి. 5'2" పైన హైట్ ఉండి చదువుకున్న అమ్మాయి అయితే చాలు, అంతేకేం లేదు. ఓకే, వేరే ఇంకేం రిక్వైర్మెంట్స్ లేవు మీకు. ఓకే, సార్ కూడా మీతోనే వ్యాపారంలో ఉంటారండి? ఇద్దరు కలిసి Yeah, ఇక్కడ ఇద్దరు మేము కలిసే ఖమ్మంలో చేస్తారు. ఉంటాం, మేము ఖమ్మంలో. ఖమ్మంలో. ఓకే, ప్రాపర్ ఖమ్మం అండి? అవునండి, అవును. ప్రాపర్ ఖమ్మం. ఓకే ఓకే, రైట్. మురళీకృష్ణ, ఇంకేం మా వివరాలు లేవు అంటే దయచేసి ఎవరిని కాంటాక్ట్ చేయాలి? మీ గురించి ఇన్ఫర్మేషన్ కావాలంటే ఎవరిని కాంటాక్ట్ చేయాలి? వాళ్ళ ఫోన్ మా నంబర్, మదర్ నెంబర్. యా, పేరు, చాట్ లో ఫోన్ పెడతాను. నెంబర్ చెప్పు, ఒక 2 టైమ్స్ చెప్పు ఓకే, నంబర్. మదర్ నేమ్ వచ్చేసి కిరణ్మయి. ఫోన్ ఫోన్ నెంబర్ నంబర్. వచ్చేసి 812-540-4860. యా, ఇంకోసారి చెప్పండి. 812-540-4860. యా, చాట్ బాక్స్ లో కూడా టైప్ చేయమ్మా, చివరి వరకు Sure. ఉండండి. మీకు Yeah, ఎవరైనా అమ్మాయి నచ్చితే వాళ్ళ ఫోన్ నెంబర్ తీసుకొని యూ కాంటాక్ట్. ఓకే, థ్యాంక్ ఆల్ ద యూ. బెస్ట్ నాన్న. థ్యాంక్ యూ. వచ్చిన నెక్స్ట్ అనౌన్స్మెంట్ అండి, మనం వాసవి క్లబ్ స్వయంవరం నిర్వహించే కార్యక్రమాలు యూట్యూబ్లో ఉంటాయి. ప్రీవియస్ ఎపిసోడ్ కానీ ఫ్యూచర్ ఎపిసోడ్ కావాలంటే వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ యూట్యూబ్ ఛానల్లో వెళ్తే మీకు అన్ని ఎపిసోడ్లు కనబడతాయి. నెక్స్ట్ ప్రొఫైల్ M26187. ఇందాక కిట్టి పేరు వచ్చింది, మాట్లాడుతుంటే ఇక్కడ డిస్టర్బెన్స్ ఉందని లోపల. ఉన్నారండి 187 మణికంఠ పొట్టిముత్తు. నెక్స్ట్ ప్రొఫైల్ F26087 నేహా గాడా. నెక్స్ట్ ప్రొఫైల్ M26188 రంగా అవినాష్. నెక్స్ట్ ప్రొఫైల్ M26189. ఉన్నారన్నా. ఓకే, రాజేష్ నా ప్రొఫైల్ చదువుతున్నాడు. ఓకే, ఒక్క నిమిషం. యా, I'll read no problem. ఓకే, M26189 కౌశిక్ నీల. తండ్రి గారు లేట్ నాగరాజు నీల, తల్లి గారు నిర్మల. 11/11/1991 డేట్ ఆఫ్ బర్త్, 11:11 PM, ఆల్ 11s. సికింద్రాబాద్ లో పుట్టారు. పూర్వాషాఢ నక్షత్రం, ధనురాశి. స్వగోత్రం రెంటకుల, మేనమామ గోత్రం ఆయనకుల. పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు. ఐటీ ఎంప్లాయీ, ఎంఫసిస్ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నారు. వీటిష్ బ్రౌన్, 5.4 is the height. ఓవర్ టు కౌశిక్. నమస్తే అండి, జై శ్రీరామ్. నా పేరు మురళి, కౌశిక్ వాళ్ళ అన్నయ్యను. నాకు పెళ్ళి అయిపోయింది, 5 సంవత్సరాలు అయింది. పాప. మా అత్తగారు వాళ్ళ వాస్తవ్యులు గుంటూరు వాస్తవ్యులు, కానీ ఇక్కడ సిటీలో సెటిల్ అయ్యారు. తమ్ముడు కోసం చూస్తున్నాము. ప్రొఫైల్లో చెప్పినట్టుగా 1991 డేట్ ఆఫ్ బర్త్. మాకు చదువుకున్న అమ్మాయి అయినా పర్వాలేదు, జాబ్ ప్రిఫరెన్స్ సెకండరీ. అండ్
గోత్రాలు వచ్చేసి రెంటకుల, అయినకుల. అవన్నీ ఆల్రెడీ చెప్పాము కదా, మీ గోత్రాలు చెప్పాము, డేట్ ఆఫ్ బర్త్ చెప్పాను, అవన్నీ చెప్పాము. మీకు ఎలాంటి అమ్మాయి కావాలి మరదలుగా, మీరు ఏ ప్రాంతం వాళ్ళని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, మీరు ఎక్కడ ఉంటారు, ఇప్పుడు ఎంతమంది బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఆ విషయాలు చెప్పండి. కానీ మీరు కాదు సార్, అబ్బాయి చెప్తే బాగుంటుంది. సార్ మీకు అవకాశం తర్వాత ఇస్తాం. నమస్కారం అండి, జై శ్రీరామ్. నా పేరు కౌశిక్. నాకు ఎలాంటి అమ్మాయి పర్లేదు, లైక్ అంటే బేసిక్గా చదువుకొని ఉంటే చాలు. పని జాబ్ పరంగా ఉన్నా లేకున్నా పర్లేదు. ఇక్కడ ఏ లొకేషన్ పర్లేదు. అంటే లొకేషన్ అంటే తెలంగాణ అయినా ఆంధ్ర అయినా తెలంగాణ పర్లేదా? పర్లేదు, ఆంధ్ర అయినా పర్లేదు. ఓకే. ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుండి పనిచేస్తున్నాము? నేను సుమారు 12 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నాను. 12 years నుండి పనిచేస్తున్నారా? ఓకే, వెరీ గుడ్. బ్రదర్స్ అండ్ సిస్టర్స్? నేను అన్నకి పెళ్ళి అయిపోయింది, వదిన ఉన్నారు. వదిన ఇద్దరికి పాప ఉన్నారు. పాప 2 ఏళ్ళ పైగా ఉంటుంది. ఓకే ఓకే. ఎక్కడ ఉంటారు మీరు సికింద్రాబాద్లో? సికింద్రాబాద్ లో ఎగ్జాక్ట్ ముచిరాబాద్ ఆపోజిట్ అంటే గాంధీ హాస్పిటల్ ఆపోజిట్ లేన్ లో ఉంటాం. ఓకే ఓకే. సో ఇంకా ఏమన్నా రిక్వైర్మెంట్స్ నీకు, ఇలాంటి అమ్మాయి కావాలని నాకు అలాంటి? రిక్వైర్మెంట్స్ ఏం లేవండి. ఓకే, ఇప్పుడు బ్రదర్కి ఇవ్వండి. బ్రదర్కి ఇప్పుడు చెప్పండి సార్. ఎందుకంటే మీరేం చేస్తుంటారు? నేను జనతాకి అసిస్టెంట్ మేనేజర్గా ఉన్నానండి. నా భార్య కూడా ఒక సంవత్సరం క్రితం జాబ్ చేసింది. ఇప్పుడు పాప పెరిగి పెద్దదైంది, స్కూల్ పోవడం వల్ల తను జాబ్ మానేసింది. తను అక్సెంచర్ అనే కంపెనీలో పనిచేసింది. అయితే మాకు ఫ్యామిలీలో కలిసిపోయే అమ్మాయి అయితే చాలా అని అనుకుంటున్నాము. కట్టడానికి అట్లాంటివి ఏం ఆశించట్లేదు. ఓకే. సో ఏరియా వైజ్ సెలెక్షన్ కూడా ఏమి లేదు? లేదండి, లొకేషన్ అవన్నీ ఏం లేదు. ఏజ్ ఇంకా 6 years వరకు చూస్తున్నామండి. ఓకే ఓకే, సరే అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా వేరే ఏ విషయాలు మాట్లాడాలి? జగన్, నీలా మనం మాట్లాడేది వీళ్ళేనా? అవునన్నా విలేదు. ఓకే ఓకే. సో ఇంకా మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే అబ్బాయి గురించి కానీ, యూ కెన్ కాంటాక్ట్ అస్, విల్ గివ్ యూ ద బ్రీఫ్. మేము చెప్తాము, ఎందుకంటే మా వాసవి క్లబ్ కుటుంబం నుండి వచ్చిన అబ్బాయి ఇతను కాబట్టి ఏ విషయం ఉన్నా కానీ జగన్ని కానీ నన్ను కానీ సంప్రదించవచ్చు. విల్ క్లారిఫై యూ ద డీటెయిల్స్ అనమాట. సో వేరే ఇంకేం ఇన్ఫర్మేషన్ లేకపోతే నా అన్న పేరు చెప్పి ఫోన్ నెంబర్ చెప్పండి. అన్న పేరు కార్తీక్. అఫీషియల్ అంటే బయట మురళి నీలా ఉంటుంది, ఇంట్లో మాత్రం కార్తీక్ అని ఉంటుంది. నంబర్ వచ్చేసి 9177145617. ఇంకోసారి రిపీట్ చేయాలి. అన్న పేరు కార్తీక్, బయట మాత్రం మురళి అని పిలుస్తారు, మురళి నీలా. ఫోన్ నంబర్ వచ్చేసి 9177145617. ఓకే, చాట్ బాక్స్ లో కూడా టైప్ చేయమ్మా. ఆల్ ద బెస్ట్. తొందరగా పెళ్లి కావాలని ఆశిస్తాం. పెళ్లి అయితే మాత్రం మమ్మల్ని పిలవాలి. తప్పకుండా. రైట్ రైట్. ఓకే, బాయ్ అమ్మా. నెక్స్ట్ ప్రొఫైల్. F26088. ఉన్నారన్న. కెమెరా ఆన్ చేసుకో. వీణా గారు కెమెరా ఆన్ చేసుకో. మా మదర్ కూడా ఉన్నారు, వాళ్ళు ఇద్దరు కెమెరా ఆన్ చేసుకోండి. కెమెరా ఆన్ చేయండి. వీణా మాధురి కెమెరా ఆన్ చేసుకోండి అమ్మా. చేశారు. ఒక్కరే చేస్తారు. ఇప్పుడు కాదు, లక్ష్మీ స్పందన చేశారు, ఆవిడ కాదు. కొత్తూరు వీణా మాధురి గారు కెమెరా ఆన్ చేయండి. రైట్. ఓకే. రిజిస్టర్డ్ ఐడి 26088. ఫుల్ నేమ్ కొత్తూరి వీణా మాధురి. నాన్నగారి పేరు కేవీబీ అనిల్ కుమార్, అమ్మగారి పేరు కే ఉదయలక్ష్మి. డేట్ ఆఫ్ బర్త్ 4/8/2002, 3:54 AM. జన్మస్థలం పొన్నూరు, నక్షత్రం రోహిణి, రాశి వృషభ, మొదటి గోత్రం పునగశిల, రెండవ గోత్రం మిథున కుల. చదివింది బీటెక్, సిఎస్సి, సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నారు. పేరుగా ఉంటారు. 5.4 ఈజ్ ద హైట్. ఓవర్ టు వీణా మాధురి. అందరికీ నమస్కారం అండి. నా పేరు వీణా మాధురి.
నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్గా హైదరాబాద్లో పనిచేస్తున్నాను. డివిఎస్ టెక్ అనే కంపెనీలో పనిచేస్తున్నాను. ఒక్క నిమిషం నాన్న, కెన్ యూ రొటేట్ ద ఫోన్? ఓకే, ఆటో రొటేషన్ లో ఉందా నీ ఫోన్? ఇట్లా ఓకేనా అండి? లేదు, ఆటో రొటేట్ అవ్వట్లేదు నాన్న. ఆటో రొటేట్ ఆప్షన్ చేయగలిగితే చెయ్యి, లేకపోతే అలానే మాట్లాడు. నో ప్రాబ్లం, మాట్లాడు. చేశాను కానీ ఓకే. పర్లేదు పర్లేదు, మాట్లాడము. కొంచెం వెనక్కి వెళ్ళి మాట్లాడు. రైట్, కొంచెం పైకి, ఫోన్ పైకి కాదు, తల కట్ అవుతుంది. రైట్, ఓకేనండి. మాట్లాడు. నా పేరు వీణా మాధురి అండి. నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను. హైదరాబాద్లో చేస్తున్నాను. డిబిఎస్ టెక్ అనే కంపెనీలో వర్క్ చేస్తున్నాను. చెప్పమ్మా, నీ రిక్వైర్మెంట్స్ ఏంటి? ఎలాంటి అబ్బాయిని నువ్వు అనుకుంటున్నావు నీ జీవిత భాగస్వామిగా? హైదరాబాద్లో వర్క్ చేసే అబ్బాయి కావాలి అనుకుంటున్నాను. నేటివ్ ఎక్కడ మీది? నేటివ్ చీరాల. ఇప్పుడు ఉన్నది ఎక్కడ నాన్నగారు అందరూ? తణుకులో ఉంటారండి. తణుకులో ఉంటారా? ఓకే ఓకే. నువ్వు ఇక్కడ ఎక్కడ ఉంటావమ్మా? నేను హైదరాబాద్లో గచ్చిబౌలి సైడ్ ఉంటానండి. గచ్చిబౌలి హాస్టల్లో ఉంటావా? అవునండి. ఓకే ఓకే, వెరీ గుడ్. సో అక్క చెల్లెళ్ళు అన్న తమ్ముళ్ళు నాన్న? నాకు ఒక చెల్లి ఒక తమ్ముడు ఉన్నారు. చెల్లి కూడా వర్కింగ్ ఇక్కడే. తమ్ముడు చదువుతున్నాడు. వెరీ గుడ్. చెల్లి నువ్వు ఇద్దరు కలిసి ఉంటారా లేకపోతే సపరేట్ సపరేట్? ఇద్దరు కలిసి ఒకటే ఉంటామండి. ఉంటారు. ఇద్దరు ఒకటే హాస్టల్లో ఉంటారు. ఓకే. ఇంకా ఏంటమ్మా ఎనీ హాబీస్? నీకేమైనా హాబీస్ ఉన్నాయా? గేమ్స్ ఆడతాను, క్రాఫ్ట్ వర్క్ ఇట్లాంటివి చేస్తూ ఉంటాను. ఓకే. అదే. ఎన్ని సంవత్సరాలు పనిచేస్తున్నావు? 3 years నుంచి వర్కింగ్ అండి. 3 years నుంచి వర్క్ చేస్తున్నావా? ఓకే, వెరీ గుడ్. ఇంకేమైనా చెప్పదలుచుకున్నావా? ఏం లేదంటే నాన్నగారితో మాట్లాడిస్తా. డాడీ మాట్లాడతారు. ఓకే సార్, నమస్తే సార్. నమస్తే అండి. సార్ వెనకాల పర్దా మొహం కనిపించట్లేదు సార్, పర్దాని కొంచెం జరుపుతారా మీ విండో పర్దా? సార్ మాట్లాడండి సార్. సార్ ఎలాంటి అల్లుడు కావాలి సార్ మీకు? అంటే మేము సాఫ్ట్వేర్ కానీ సిఏ కానీ చూస్తున్నామండి. లొకేటెడ్ ఎట్ హైదరాబాద్. ప్యాకేజ్ వచ్చి 20 పైన చూస్తున్నాము. ఫైనాన్షియల్ గా మన మాధ్యమం ద్వారా మాట్లాడాం సార్. నేను ఎవరిని ప్యాకేజ్ కూడా అడగలేదు ఇప్పటి వరకు, మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు. సొంత ఇల్లు అడగలేదు, ప్యాకేజ్ అలాంటివన్నీ మీరు ఫోన్ లో మాట్లాడుకోండి. ఓకే రైట్ అండి. సో మీరేం చేస్తూ ఉంటారు సార్? నేను బ్యాంక్ లో చేస్తుంటానండి. ఏ బ్యాంక్ అండి? నేను కోటక్ మహీంద్రా బ్యాంక్. కోటక్ మహీంద్రాలో చేస్తున్నారా? అంటే మేనేజర్ అండి కదా? ఏబిఎం అండి. ఏబిఎం, ఓకే ఓకే. సార్ వైఫ్ ఈజ్ ఆల్సో వర్కింగ్ అండి? నో సార్, హౌస్ వైఫ్. హౌస్ వైఫ్ అండి, ఓకే. వేరే ఏం ప్రిఫరెన్సెస్ ఉన్నాయి సార్? ఏదండి? వేరే ఇంకేమైనా ప్రిఫరెన్సెస్ ఉన్నాయా? ఇలాంటి అల్లుడు కావాలి, ఇలాంటి అది అలా అదర్ దాన్ సాఫ్ట్వేర్ ప్రొఫెషన్? సాఫ్ట్వేర్ కానీ సిఏ కానీ. సిఏ కానీ, ఓకే, వెరీ గుడ్ సార్. సో ఇంకా ఏం రిక్వైర్మెంట్స్ లేవంటే వీణా ఒకసారి నాన్నగారి పేరు, ఫోన్ నెంబర్ చెప్తున్నాను, కాంటాక్ట్ నెంబర్. డాడీ పేరు అనిల్ కుమార్. 9000143088. ఈ నంబర్ కి కాంటాక్ట్ అవ్వచ్చు. ఇంకొకసారి చెప్తున్నాను, డాడీ పేరు అనిల్ కుమార్. ఫోన్ నెంబర్ వచ్చేసరికి 9000143088. ఓకే. చాట్ బాక్స్ లో కూడా టైప్ చేయండి. ఆల్ ద బెస్ట్. తొందరగా పెళ్లి కావాలని మనం అందరం ఆశిద్దాం. ఓకే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ ప్రొఫైల్. థ్యాంక్ యూ. నెక్స్ట్ ప్రొఫైల్ M26190. ఉన్నారా మహేష్? 6190. లేదు. M26191. లేదు. సంపత్ కుమార్. లేదు 194 వరకు ఎవరు లేదు. 192 కూడా లేదు. 193 లేదు. 194 F26090. లేరండి. లేదు.
నెక్స్ట్ ప్రొఫైల్ M26194. ఉన్నారు ఉన్నారు. శశాంక్. కెమెరా ఆన్ చేసుకోండి సార్. దేవాసవి అండి. యా శశాంక్ గారు ఉన్నారు కదమ్మా, ఒక్క నిమిషం. కెమెరా ఆన్ చేయండి. రెండు రిజిస్టర్డ్ ఐడి M26194, గర్పల్లి శశాంక్. తండ్రి గారి పేరు శ్రీనివాస్, తల్లి గారి పేరు సరిత. 24/8/1995 పుట్టారు. 12 గంటలు 12 PM జన్మనం. మహబూబాబాద్ లో పుట్టారు. నక్షత్రం పుష్యమి, రాశి కర్కాటక, మిథున కుల మొదటి గోత్రం, సిరిసెట్ల రెండో గోత్రం. బీటెక్ చేశారు, ఐటీలో పనిచేస్తున్నారు. వైట్ గా ఉంటారు. 5.5 ఈస్ ద హైట్. ఓవర్ టు శశాంక్. జయవాసవి అండి. నా పేరు Yeah. శశాంక్, మాది మహబూబాద్. తండ్రి పేరు శ్రీనివాస్, తల్లి పేరు శశాంక్ సరిత. ఒక్క నిమిషం నానా, నువ్వు ల్యాప్టాప్ లో ఉన్నావా సిస్టమ్ లో ఉన్నావా? ఫోన్ ఫోన్ లో ఉంటే నీకు కుడి చేతి వైపు లైటింగ్ ఎక్కువగా ఉంది, ఎడమ చేతి వైపు లైటింగ్ తక్కువగా ఉంది. సో కుడి చేతి వైపు తిరుగు, సెంటర్ పెట్టేసుకోండి. నువ్వు తిరుగు, ల్యాప్టాప్ ని తిప్పంతే. నువ్వు తిరుగు, యూ ఫేస్ ద లైట్, యూ ఫేస్ ద లైట్. రైట్ సైడ్ నుంచి లైట్ పడుతుంది చూడండి కిటికీ. రైట్ సైడ్ తిరుగు. కూర్చోండి అమ్మా, కూర్చొని మాట్లాడు. యా, మాట్లాడండి. ముందుగానే పెట్టండి, ముందుగానే పెట్టండి. మాట్లాడము, రైట్ మాట్లాడు. అందుకనే ట్రయల్లో రమ్మంటామమ్మా మేము. ట్రయల్లో ఇవన్నీ చెప్తామన్నమాట ముందు రోజు, ఇంట్లో లైటింగ్ అవన్నీ చెప్తాం. ఓకే చెప్పు, మాట్లాడు. సార్ మాది మహబూబాద్. మాది కిరాణా షాప్, అమ్మ నాన్న వాళ్ళు కిరాణా షాప్ చేస్తారు. నాది ఐటీ ఎంప్లాయీని, హైదరాబాద్ లో ఉంటాను, మణికొండ. చదువుకున్న అమ్మాయి, మంచి ఫ్యామిలీ అయి ఉండాలి సార్. అమ్మ, అక్క చెల్లెళ్ళు? చెల్లి శరణ్య, మ్యారేజ్ అయిపోయింది, హైదరాబాద్ లో ఉంటారు. ఒక అబ్బాయి ఒక అమ్మాయి అంతే కదా? అంతే సార్. ఓకే. ఇక్కడ మణికొండలో హాస్టల్లో ఉంటావా అమ్మా? ఎలా? హాస్టల్. ఓకే. ఎన్ని సంవత్సరాల నుండి పని చేస్తున్నావు? అంటే నాది నాన్ ఐటీ నుంచి ఐటీకి మూవ్ అయ్యాను. ఇప్పుడు ఐటీ వచ్చేసి 1 year అవుతాను. నాన్ ఐటీలో ఎన్ని ఏళ్ళు పని చేస్తావు? 4 years. నాన్ ఐటీ అంటే ఏం చేస్తావు అక్కడ? అంటే వాట్ ఈస్ యువర్ ప్రొఫెషన్ బ్రాంచ్? ఏం నేర్చుకున్నారు? అంటే మాది యాక్చువల్ కంప్యూటర్ సైన్స్, బీటెక్ కంప్యూటర్ సైన్స్. కంప్యూటర్ సైన్స్. ఓకే. నాన్ ఐటీగా స్టోర్ మేనేజర్ గా చేశాను, సేల్స్ ఎగ్జిక్యూటివ్ గా స్టోర్ మేనేజర్ గా చేశాను అన్నమాట. ఎక్కడ, ఎందులో చేశారు? హలో, హైదరాబాద్ లో సార్. అలాగా ఏ కంపెనీలో చేశారు అని అడుగుతుంది. అంటే ఇది ఆకృతి ఒకరు ప్యాలెస్టీ అని చెప్పి స్టోర్ మేనేజర్ గా చేశాను సార్. అక్కడ చేసి తర్వాత ఐటీలోకి షిఫ్ట్ అయ్యారు. అవును సార్. ఓకే. అమ్మగారు ఏమైనా మాట్లాడతారా? నమస్తే, జయవాసవి అండి. జయవాసవి అమ్మ. అమ్మ చెప్పండి అమ్మా, ఎలాంటి కోడలు కావాలి మీకు? మంచి ఫ్యామిలీ, గుడ్ ఫ్యామిలీ, ఎక్కువ ఏమి లేవండి. ఓకే. సో ఒక అబ్బాయి ఒక అమ్మాయి. మీరు ఇక్కడే ఉన్నారా ఇప్పుడు? హైదరాబాద్ లోనే ఉన్నారా మీరు? లేదా అబ్బాయి మహబూబాద్ సార్. అంటే వీకెండ్ అక్కడికి వెళ్తారా? ఓకే, వెరీ గుడ్. సో ఇంకా ఏమి రిక్వైర్మెంట్స్ లేవు అంటే శశాంక్, ఎవరిని కాంటాక్ట్ చేయాలి, వాళ్ళ పేరు, ఫోన్ నెంబర్ చెప్పండి. ఓకే సార్. మా అమ్మగారికి కాల్ చేయొచ్చు. మా అమ్మగారి నేమ్ సరిత, 8341623171. ఇంకోసారి రిపీట్ చేయండి. మా అమ్మ పేరు సరిత, మా అమ్మగారికి కాంటాక్ట్ చేయొచ్చు. ఫోన్ నెంబర్ వచ్చేసి 8341623171. ఓకే. ఆల్ ద బెస్ట్ నాన్న. తొందరగా పెళ్లి కావాలని ఆ వాసవి మాతని ఆశిస్తాము. వారి ఆశీర్వాదం ఎప్పుడు మీకు ఉంటుంది. ఇంకొక చిన్న విషయం నేను చెప్పాలనుకుంటున్నానండి మీకు. మన స్వయంవరంలో ఎవరికైనా పెళ్లి కుదిరితే, ఎలా అయితే చాలా మంది పెళ్లి కుదరగానే కొత్త జంట తిరుపతికి వెళ్తారు, షిర్డీకి వెళ్తారు, వేరే ప్రాంతాలకు వెళ్తారో, అలానే మన వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ వాళ్ళు కొత్త జంటకు ఒక అవకాశం ఇస్తారు. మీరు పెనుగొండకు వెళ్ళి మన కులదైవమైనటువంటి వాసవి మాతని ప్రార్థించి పూజలు చేసుకుంటే, అక్కడ ఒక్కరోజు అతిథి మర్యాదలు మన వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ నుండి కొత్తగా కుదిరిన జంట, మన స్వయంవరం గ్రూప్ ద్వారా కుదిరిన జంటకి ఇస్తాం. సార్ లక్ష్మీ స్పందన గారు చెప్పండి సార్, హ్యాండ్ రైజ్ చేశారు. లక్ష్మీ స్పందన హ్యాండ్ రైజ్ చేశారు. అమ్మాయి వచ్చిందా అండి? సార్ వెయిట్, కెన్ వి టేక్ బ్యాక్ అమ్మా? ఐ థింక్ షీఈ్ అ ప్రొఫెషనల్.
తీసుకున్నాను ఇప్పుడు తీసుకొచ్చాను. తీసేసుకో, మళ్ళీ వెళ్ళిపోతుంది. 26085 వర్కింగ్ డే కదా. 1 minute అమ్మ, వీడియో ఆన్ చేయము. జీరో 85 అమ్మ. యా మాట్లాడమ్మా. Yeah, good morning, 1 everyone. minute. యా విల్ అగైన్ కంప్లీటెడ్ 26085 లక్ష్మీ స్పందన. నాన్నగారి పేరు గోపాలకృష్ణ కకుమాని, అమ్మగారి పేరు లక్ష్మీ ప్రసన్న. రసూనా 1/11/1997 డేట్ ఆఫ్ బర్త్, 7:20 PM. నెల్లూరులో పుట్టారు. విశాఖ నక్షత్రం, తులారాశి, నాబిల్ల గోత్రం మొదటి గోత్రం, రెండవ గోత్రం పెళ్లికుల. బీకామ్ LLB చేశారు. వర్కింగ్ ఇన్ లా ఫర్మ్ ఇన్ హైదరాబాద్. వీటిష్గా ఉంటారు. 5.35 ఇస్ ద హైట్. ఓవర్ టు లక్ష్మీ స్పందన. Thank you. Yeah. దేవాస్. బీకామ్ తర్వాత ఒక 5 to 6 years సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ లో ఉన్నాను. సో ఐ రీచ్ 2 years 2 times ఇంటర్వ్యూ కూడా వెళ్ళాను. అండ్ కరెంట్లీ ఐఎమ్ వర్కింగ్ యాజ్ అ కార్పొరేట్ లాయర్ ఇన్ టెక్నాలజీ అండ్ డేటా ప్రొటెక్షన్ ఫీల్డ్, హైదరాబాద్ లోనే. సో బేసికలీ ఐఎమ్ జస్ట్ లుకింగ్ ఫర్ సంబడి హూస్ తెలుగు నాన్న, తెలుగు లక్ష్మి. ఓకే. సో నేను బేసిక్గా చాలా అంబిషియస్ పర్సన్. సో నా కంపానియన్ ఆల్సో నేను ఒక అంబిషియస్ పర్సన్ హూ హ్యాస్ ఎమోషనల్ కేపబిలిటీ అండ్ బేసిక్ రిక్వైర్మెంట్ ఇస్ ఇంటెలెక్చువల్ కంపాటబిలిటీ ఉండాలి. సో దిస్ ఇస్ మై మేజర్ క్రైటీరియా. ఓకే. ఏ కంపెనీలో పనిచేస్తున్నారు? ఎల్కేఎస్ అని ఇట్స్ లా ఫర్మ్, లక్ష్మీ కుమార్. ఓకే, LKS లో. యా. సో ఎక్కడ ఉంది ఇది ఆఫీస్? హైదరాబాద్ లో నాంపల్లిలో. నాంపల్లిలో ఉంది. అంటే లా ఫర్మ్ లో యూఆర్ అంటే ఒక కన్సల్టెంట్ దగ్గర పనిచేస్తున్నారు. లా ఫర్మ్ అంటే ఇట్స్ కన్సల్టెంట్. ఎస్. అంటే నార్మల్ గా వీళ్ళు ఎవరికి కన్సల్టేషన్ చేస్తారు? అంటే ఏరియా, వాట్ ఈస్ ద ఏరియా లైక్? అంటే టెక్నాలజీ అండ్ డేటా ప్రొటెక్షన్, కార్పొరేట్ అడ్వైజరీ. కార్పొరేట్ అడ్వైజరీ, టెక్నాలజీ అండ్ డేటా ప్రొటెక్షన్. అంటే మేజర్ క్లయింట్ ఎవరన్నా? మేజర్ కంపెనీస్ ఇవే ఉంటాయి. సో ఇట్స్ యూజువలీ ఫిన్టెక్, బ్యాంక్స్ ఆర్ జనరిక్ MNCs. వీటికి డేటా ప్రొటెక్షన్ రిలేటెడ్ అడ్వైజరీ, డ్రాఫ్ట్ ఇవన్నీ ప్రొవైడ్ చేస్తారు. లైక్ Quizlets. కరెక్ట్. Right. Quizlets is my client అన్నమాట. సారీ? Quizlets నా క్లయింట్ అన్నమాట. ఓకే. సో బ్రదర్స్ అండ్ సిస్టర్స్? మా అన్నయ్య ఒకరు ఉన్నారు. హీఈస్ లివింగ్ ఇన్ US. హీఈస్ అ సాఫ్ట్వేర్ ఇంజనీర్. హీఈస్ మ్యారీడ్ అండ్ హీ హాస్ 4-year-old kid ఆల్సో. సో కరెంట్లీ అక్కడే ఉన్నారు US లో. US లో ఎక్కడ ఉంటారు? ఒహాయో. ఒహాయో. సో మీరు అదర్ దాన్ దిస్ ఎనీ హాబీస్ యు హావ్? సారీ? హాబీస్. Hobbies, I usually like mostly family to time spend చేస్తాను. And I like going for restaurants. I'm a little foodie, so variety foods try చేయడం. I like watching TV. I like mostly ఎక్కువ circle తో కాకుండా I like preferring being with myself. So కొంచెం peaceful time ఉండడం ఇష్టపడతాను more than like ఒక crowd లో ఉండేదానికంటే. ఓకే. సో మీ ప్రిఫరెన్సెస్, అబ్బాయి ఏ ప్రాంతం నుండి ఉండాలి అని అలా ఏమైనా ప్రిఫరెన్సెస్ ఉన్నాయా మీకు? మోస్ట్లీ వర్కింగ్ ఇన్ ఎంప్లాయీ ఇస్ వాట్ నా ప్రిఫరెన్స్. హైదరాబాద్ అయితే ఇట్స్ ప్రిఫరబుల్. ఇట్స్ ఓకే ఈవెన్ ఇఫ్ అదర్ ప్లేస్ నేను రీలొకేట్ అయ్యేలాగా నాకు ఆపర్చునిటీస్ ఉంటే ఇట్స్ నాట్ ఎన్ ఇష్యూ. అలా అంటలేను. నేటివిటీ క్వశ్చన్ ఆల్సో కమ్స్ కదా. ఆంధ్ర అయితే ఓన్లీ ఆంధ్ర, నాట్ తెలంగాణ? నో. Why? You're working in Telangana. I am working, but ఎందుకో there's a lot of cultural difference is what I feel, and I don't think so. ఇప్పుడు వెళ్ళి అంత differences even వాళ్ళకి, even for the opposite person, it's a lot of cultural difference. So అంత might be adjustable to some extent, but మరి ఎక్కువ ఉంటే that's a little risky. So preferably Andhra Pradesh if the boy and the family are a little open-minded and acceptable cultural differences ఉన్నా కూడా not an issue.
సో ఐ జస్ట్ వాంట్ టు టెల్ యూ, మాకు కూడా నెల్లూరు నుండి వచ్చి, Okay. కానీ వీ నెవర్ ఫేస్ ఇట్. We have a cosmopolitan culture in our house. So అలా it is only a reservation what you have. నాకు రిజర్వేషన్, నాకు వాళ్ళంటే ఎవరిదైనా కానీ ఆచారాలు సేమ్, పేర్లు మారు అంతే అన్నమాట. అది మన మనసులో నుండి తీసేయాలి. అందరం ఒకటే. ఇప్పుడు మీరు తమిళనాడు వెళ్తారు, కేరళ వెళ్తారు, ఎక్కడ వెళ్ళినా కానీ దే స్పీక్ తెలుగు ఉంది. Of course, of course. అలానే అనమాట. సో నథింగ్ లైక్ దట్. టేక్ అవుట్ ఆఫ్ యువర్ మైండ్ and accept anybody. Good family, good boy is important for us. Okay. I am right now. It's just because it's a marriage and cultural difference plays a huge role. So yeah, so I have my reservations basically. So my dad was a bank manager, and so I have been like Delhi nunchi Vijayawada daka. I have moved to all the places. So sir, to maatladam. Yeah. Yes sir, namaste sir. నమస్తే అండి. నమస్తే సార్. ఏ బ్యాంక్ లో చేశారు సార్ మీరు? మైసెల్ఫ్, నా పేరు గోపాలకృష్ణ కాకుమాని. నేను ఆంధ్ర బ్యాంక్ లో జాయిన్ 86 లో జాయిన్ అయ్యాను. 2026 లో మొన్ననే రిటైర్ అయ్యాను రీసెంట్ గా. ఓకే ఓకే. రిటైర్డ్ ఇన్ యూనియన్ బ్యాంక్ బికాజ్ ఇట్ ఇస్ మర్జ్డ్ విత్ యూనియన్ బ్యాంక్. ఓకే సార్. సార్ ఎలాంటి కోడలు అల్లుడు కావాలి సార్? సారీ అల్లుడు, ఎలాంటి అల్లుడు? రిటైర్ అయ్యానండి. ప్రిఫరబుల్లీ అబ్బాయి 5 above, 5'10" బిలో. ఫస్ట్ ప్రిఫరెన్స్. ఈ షుడ్ బి అన్ ఎంప్లాయీ, మాకు రిక్వైర్మెంట్ అనుకునేది. పాప చెప్పినట్టుగా ప్రిఫరబుల్ ఫస్ట్ ఆంధ్ర. ఇఫ్ ఎట్ ఆల్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే, వీ కెన్ గో ఫర్ తెలంగాణ ఆల్సో. కర్ణాటక, తమిళనాడు అంటే కొంచెం టోటల్ గా లాంగ్వేజ్ మారిపోతుంది కాబట్టి అది వద్దనుకుంటున్నాము. కర్ణాటక కూడా కొన్ని వస్తుంటాయి వేరే గ్రూప్స్ నుంచి, బట్ ప్రిఫరబుల్లీ ఆంధ్ర అండ్ తెలంగాణ, తెలుగు పీపుల్. అండ్ ఫాదర్ పేరెంట్స్ ఎంప్లాయ్ అయితే ఓకే, అదర్వైజ్ ఆల్సో ఓకే. బిజినెస్ పీపుల్ వెల్ సెటిల్డ్ అయితే వీ కెన్ ప్రొసీడ్ విత్ దట్. ఓకే సార్. అండ్ నార్మల్ గా అయితే మేము ప్రొఫైల్ ని చివర్లో చెప్తాము. సో మీరు ఎల్ఎల్బి అని చూసాను, షీ మే బి ప్రొఫెషనల్, షీ హాస్ టు గో బ్యాక్ టు ద క్లయింట్ అనుకొని వీ హావ్ టేకెన్ బ్యాక్ అనమాట. మాకేమవుతుందంటే సైకిల్ చేంజ్ అవుతుంది అనమాట. చదువుతాం కదా సార్, యూ హావ్ సీన్ అవర్ ప్రొఫైల్స్ హౌ వీ ప్లేస్ ఇట్, వీ ఆర్ లిటిల్ ప్రొఫెషనల్ ఇన్ దిస్ అనమాట. మళ్ళీ బ్యాక్ వెళ్ళాలంటే కష్టం అవుతుంది అనేసి నార్మల్ గా వీ డోంట్ డూ ఇట్. బట్ అమ్మాయి వచ్చేసింది కదా అనేసి వీ హావ్ టేకెన్ దిస్ ఛాన్స్ అనమాట. ఎనీవే సార్, ఒక్కసారి అమ్మ లక్ష్మి, ఒకసారి నాన్నగారి పేరు, ఫోన్ నెంబర్ చెప్పండి. నాన్నగారి పేరు గోపాలకృష్ణ. ఫోన్ నెంబర్, కాంటాక్ట్ నెంబర్ 9848472270. వెరీ గుడ్. ఇంకోసారి రిపీట్ చేయండి. గోపాలకృష్ణ, ఫాదర్స్ నేమ్, కాంటాక్ట్ నెంబర్ 9848472270. ఓకే, ఆల్ ద బెస్ట్ నాన్న. తొందరగా పెళ్లి కావాలని వి ఆల్ విల్ ప్రే. వాసవి మాతని. ఓకే, పెళ్లి అయితే మాత్రం మమ్మల్ని పిలవండి, మేము లోకల్ కాబట్టి వస్తాం. ఓకే, ఆల్ ద బెస్ట్. Right. And one thing, whatever I have asked, for the clarity of others who are in the group. Yes. Okay. Right. Don't take it in other app. Sure. Thank you. Right. Chat box lo kuda type cheyandi. Second next profile. Next profile M26195 Parthi Shashank. 195 లేనట్టున్నారమ్మా? లేరండి. 196 ఉన్నారు. Next profile F26091. ఒక్క లక్ష్మీ రాణి ఉన్నారండి. ఉన్నారు. లక్ష్మీ రాణి గారు ఉన్నారు. మీరు వీడియో ఆన్ చేయండి లక్ష్మి గారు. లక్ష్మి గారు మీరు వీడియో ఆన్ చేయండి. ఆన్ చేశారమ్మా? 91 ఉంది ప్రొఫైల్. చూపించట్లే అక్కడ. వెళ్ళిపోయినట్టున్నారండి. వెళ్ళిపోయింది ఆమె, నెంబర్ రాగానే వెళ్ళిపోయిందో బై మిస్టేక్ ప్రెసెంట్. సార్ నెక్స్ట్ ప్రొఫైల్. నెక్స్ట్ ప్రొఫైల్ M26196. యా, శ్రీ సాకేత్ ఉన్నారు. సార్ కెమెరా తీసుకో. M26196 శ్రీ సాకేత్. తండ్రి గారి పేరు దేశు శ్రీనివాసులు, తల్లి గారి పేరు సుధారాణి. డేట్ ఆఫ్ బర్త్ 4/12/1993, ఉదయం 11:37 ప్లేస్ ఆఫ్ బర్త్ ఒంగోల్, ఆశ్లేష నక్షత్రం, కర్కాటక రాశి. సార్ మీరు రెండిట్లో లాగిన్ అయ్యారు, ఒకటి ఆఫ్ చేయండి, మీకే డిస్టర్బ్ అవుతుంది సాకేత్ గారు. స్వగోత్రం సనకుల, నీలమామ గోత్రం మిథునకుల, MBA ఫినాన్స్ చేశారు, HDFC బ్యాంక్ ఎంప్లాయీ, బ్రౌన్ గా ఉంటారు, 5.7 is the height. ఓవర్ టు సాకేత్.
అందరికీ నమస్కారం. నా పేరు సాకేత్. బేసికల్లీ మాది ఒంగోలు. పేరెంట్స్ నేను ఒంగోలు బోర్న్ అండ్ బాటప్, బట్ కంప్లీట్ స్టడీస్ అంతా నెల్లూరులో అయ్యాయి అండ్ జాబ్ బెంగళూరులో చేస్తున్నా 9 years నుంచి. సో వర్కింగ్ ఇన్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ యాజ్ ఎ మేనేజర్. సో నాకు ఒక సిస్టర్ ఉన్నారు. సిస్టర్ చెల్లెలు మ్యారేజ్ అయింది. వాళ్ళు కూడా బెంగళూరులోనే సెటిల్ అయి ఉన్నారు. చెల్లెలు జర్మన్ బేస్డ్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండ్ బావగారు సిస్కోలో ఎంప్లాయీ. సిస్కోలో సీనియర్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ. ఇప్పుడు బెంగళూరులోనే ఉంటున్నారా అమ్మ మీరు? అవునండి, బెంగళూరు సెటిల్డ్. ఇక్కడ ఒక హౌస్ ఉంది, నెల్లూరులో ఒక ప్రాపర్టీ ఓన్ హౌస్. సార్ నాన్నగారితో మళ్ళీ మాట్లాడిస్తాను చెప్పండి. మీరు మాట్లాడారు ఫస్ట్, డిస్టర్బ్ అవుతుంది ఇద్దరు మాట్లాడుతూ. ఓకే, నాన్నగారితో మళ్ళీ నేను మాట్లాడిస్తాను. సో మీరు ఇప్పుడు ఇప్పుడు ఒంగోలులో ఉన్నారా లేకపోతే రైట్ లో బెంగళూరు సెటిల్ సార్. అలాగా ఇప్పుడు మీరు ఎక్కడ? బెంగళూరు ఓన్ హౌస్ ఉంది. అక్కడే ఉన్నారా? సో విత్ పేరెంట్స్ ఇక్కడే సెటిల్. అక్కడే సెటిల్ అయ్యారా? ఓకే ఓకే. సో ఇంకా మీకు లొకేషన్ వైజ్ అమ్మాయి ఈ ప్రాంతం అని ఏం లేదా? అక్కడే లొకేషన్ వైజ్ అంటే ఆంధ్ర, ప్రిఫరబుల్లీ లైక్ నెల్లూరు టు విజయవాడలో. నెల్లూరు విజయవాడ విజయవాడ లోపల, నెల్లూరు టు విజయవాడలో. ఓకే. సో నాన్నగారితో ఒకసారి మాట్లాడిస్తామమ్మా. నాన్నగారు మాట్లాడుతున్నారు. నమస్తే అండి. జై వాసవి అండి. జై వాసవి అండి, చెప్పండి. నా పేరు శ్రీనివాసులు. నేను కెనరా బ్యాంక్ లో మేనేజర్ గా చేసి 3 సంవత్సరాల క్రితం రిటైర్ అయ్యాను. ఏ బ్రాంచ్ సార్? ఎక్కడ? కెనరా బ్యాంక్ బెంగళూరు నుంచి బెంగళూరులో సార్. ఎక్కడ సార్ బెంగళూరులో? ఏ బ్రాంచ్? బనశంకరి బ్రాంచ్. బనశంకరిలో చేశారా? ఓకే సార్, చెప్పండి. 9 సంవత్సరాలుగా బెంగళూరులో ఉంటున్నాను సార్. మాకు నెల్లూరులో సొంత హౌస్ ఇల్లు ఉంది. ఇక్కడ గేటెడ్ కమ్యూనిటీలో 3 BHK ఉంది. ఓకే. మాకు అమ్మాయి మాత్రం కనీసంగా గ్రాడ్యుయేట్ అయ్యి ఉండి ఏదన్నా చిన్నపాటి ఉద్యోగాన్ని కన్నా చేయటానికి రెడీగా ఉండాలి. చేస్తున్నా పర్వాలేదు, లేకపోతే చెయ్యటానికి ఇంట్రెస్ట్ ఉండాలి. అదేనా సార్? వేరే ఇంకేమైనా రిక్వైర్మెంట్ ఉంది అదర్ దెన్ ఫైనాన్షియల్? అదర్ దాన్ ఫైనాన్షియల్ అంటే ఇంకా అమ్మాయికి అన్నదమ్ముల ఒకళ్ళన్నా ఉండాలి సార్. ఓకే ఓకే సార్. మేడం కూడా వర్కింగ్ అండి? లేదండి, మా హౌస్ వైఫ్ అండి తను. ఓకే ఓకే, తను హౌస్ వైఫ్ అండి. తను కూడా మాట్లాడతారా? నమస్తే సార్. నమస్తే అమ్మ. జై వాసవి అమ్మ. నా పేరు సుధారాణి. యా అమ్మ, ఎలాంటి కోడలు కావాలనుకుంటున్నారు? ఎలాంటి అంటే గ్రాడ్యుయేట్ అయి ఉండాలండి మెయిన్. ఓకే. జాబ్ చేస్తుంటే ప్రిఫరబుల్ జాబ్. బెంగళూరులో వేరే చోట జాబ్ చేస్తున్నా బెంగళూరు షిఫ్ట్ అయ్యే రకంగా ఉంటే ఓకే. ఓకే ఓకే. మీ మీ నేటివ్ ప్లేస్ ఎక్కడమ్మా? మాది ఒంగోలేనండి. ఒంగోలేనండి. అచ్చా, ప్రాపర్ ఒంగోలేనా అమ్మా? చుట్టుపక్కల ఊరు? ఇద్దరిది, మా వారిది ఇద్దరిది ఒంగోలే. ఒకసారి సార్కి ఇవ్వండి. ఓకే సార్, మీరు నెల్లూరులో ఒంగోలు కానీ మీరు ఉండేది ఇల్లు నెల్లూరులో అంటున్నారు. నెల్లూరులో కూడా పనిచేశారండి కెనరా బ్యాంక్ లో? అవును సార్, నెల్లూరులో ఉన్నప్పుడు అది సిండికేట్ బ్యాంక్ గా ఉందండి. ఆహా, ఇది మొన్న మర్జ్ అయినప్పుడు మెర్జ్ అయిపోయింది కదా కెనరా బ్యాంక్. అవును, బేసిక్ గా సిండికేట్ బ్యాంక్ అండి. ఓకే. 2003 నుంచి 2014 వరకు నెల్లూరు ప్రకాశం డిస్ట్రిక్ట్స్ లో పనిచేశాను నేను. ఓకే ఓకే రైట్ సార్. ఒకసారి అబ్బాయి సార్ సాకేత్ గారు. సాకేత్, వేరే ఇంకేమి అంటే నువ్వు హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో మీరు మేనేజర్ గా అంటే డైరెక్ట్ జాయినింగ్ ఇంటూ హెచ్డిఎఫ్సి బ్యాంక్ యాజ్ మేనేజర్? ఫస్ట్ జాబ్ వెల్త్ మేనేజ్మెంట్ లో చేశాను 4 years. ఓకే. దెన్ లేటర్ షిఫ్టెడ్ టు బ్యాంక్. నౌ వర్కింగ్ యాజ్ ఎ మేనేజర్. ఓకే. సేమ్ హెచ్డిఎఫ్సి లోనే వెల్త్ మేనేజర్ గా చేస్తారా? లేదు, ఫస్ట్ వేరే ప్రైవేట్ దాంట్లో చేశాను. ఇట్లా లైక్ కంప్లీట్ వెల్త్ మేనేజ్మెంట్ ఇంక్లూడింగ్ ఆల్ ద మ్యూచువల్ ఫండ్. ఏ కంపెనీ అది? అది సి ప్రాఫిట్. తర్వాత బ్యాంకులో
తర్వాత బ్యాంకులోకి వచ్చేసి హెచ్డిఎఫ్సిలో ఇప్పుడు మేనేజర్ వెళ్ళేసి. ఎస్. రైట్. ఒకసారి నాన్నగారి పేరు, నాన్నగారి ఫోన్ నెంబర్. నాన్నగారు శ్రీనివాసులు, కాంటాక్ట్ నంబర్ 9160102469. ఓకే, ఇంకోసారి రిపీట్ చేయండి. నాన్నగారి పేరు శ్రీనివాసులు, కాంటాక్ట్ నంబర్ 9160102469. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. ఆల్ ద బెస్ట్ నాన్న. అలానే చాట్ బాక్స్లో కూడా నాన్నగారి పేరు, ఫోన్ నెంబర్ టైప్ చేయండి. సరే. ఆల్ ద బెస్ట్ నాన్న. నెక్స్ట్ ప్రొఫైల్ అమ్మా. జగన్ ఒక 5 minutes అమ్మా, ఎవరు కాంటాక్ట్ చేస్తున్నారు నన్ను. ఐ కాల్ యూ బ్యాక్. మహేష్ ఒకసారి ప్రొఫైల్ చదవండి. యా షూర్ అండి. నెక్స్ట్ ప్రొఫైల్ M26197. లేరన్నా. నెక్స్ట్ ప్రొఫైల్ F26092. హలో. ఓకే, మకం మహాలక్ష్మి. యా కెమెరా ఆన్ చేయండి అమ్మా. రిజిస్టర్ ఐడి F26092, మకం మహాలక్ష్మి. ఫాదర్స్ నేమ్ ఇస్ మకం సుబ్రహ్మణ్యం శెట్టి. మా మదర్స్ నేమ్ మకం లీలావతి. డేట్ ఆఫ్ బర్త్ 12/3/1998, 4:40 AM. ప్లేస్ ఆఫ్ బర్త్ తిరుపతి. జన్మ నక్షత్రం పుబ్బ. రాశి సింహరాశి. స్వగోత్రం మిథునకుల. అంకుల్ గోత్రం శ్రీకుల. అండ్ క్వాలిఫికేషన్ వచ్చేసి బీటెక్ ఈసీఈ చేశారు. ఆక్యుపేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఏపీ పంచాయతీ సెక్రటరీ, గ్రేడ్ 6. స్కిన్ కాంప్లెక్సిటీ వైటిష్ అండ్ హైట్ వచ్చేసి 4.8. ఓవర్ టు యూ అమ్మా. యూ కెన్ స్పీక్. మాట్లాడండి. మీ వాయిస్ వినపడట్లేదు. ఐ థింక్ అన్మ్యూట్ చేసుకో. అన్మ్యూట్ చేయండి. జై వాసవి అండి. మా పేరు మహాలక్ష్మి. అందరికీ నమస్తే. యా వినిపిస్తుంది. మీరు కంటిన్యూ చేయండి. వినిపిస్తుంది. నాకు మెయిన్ గా అబ్బాయిలో ఏ క్వాలిటీస్ అంటే నాకు బాగా చూసుకునే అబ్బాయి అయితే కావాలి. ముందుగా అయితే ఫస్ట్ తిరుపతి ప్రిఫరెన్స్ ఇస్తున్నాను. ఆ జాబ్ పరంగా కంప్లీట్ గా గవర్నమెంట్ సెక్టర్ బట్టి తిరుపతికి అయితే మోస్ట్ ప్రిఫరబుల్ అని చూస్తున్నాను. ఫస్ట్ గవర్నమెంట్ జాబ్ ఉన్న పర్సన్ అయితే ఇంకా మోస్ట్లీ ప్రిఫరబుల్ గా ఉంటుంది. ఒకవేళ సాఫ్ట్వేర్ లో కూడా వెళ్ళాలి అంటే లైక్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉన్న వాళ్ళు అయితే ఓకే. అది కూడా తిరుపతి డిస్ట్రిక్ట్ వరకు అయితే ఓకే. ఓకే, రీజియన్ అవన్నీ సేమ్ ఓకే కదండి. ఓన్లీ తిరుపతి వాళ్ళని ప్రిఫర్ చేస్తున్నారు. అవునండి. తెలంగాణ, ఆంధ్ర అయినా ఓకేనా? ఆర్ లేదు, తెలంగాణ అసలు ప్రిఫరబుల్. ఓకే. ఆంధ్రప్రదేశ్ అన్నా కూడా కొంచెం కొద్దిగా ఆంధ్రప్రదేశ్ అన్నా కూడా కొంచెం గట్టిగా ఓకే, వినిపిస్తుంది. మాట్లాడండి. మీ మదర్ ఏమైనా మాట్లాడతారండి? మా మదర్ ఉన్నారు. యా, ఇంకా మీకు సిబ్లింగ్స్ గురించి చెప్పండి. సిబ్లింగ్స్ ఎవ్వరు లేరండి, ఒకటే. మీరు ఒక్కరే అమ్మాయి. ఓకే. ఇంకా మీ ఫాదర్ ఏం చేస్తారు? ఫాదర్ వచ్చేసి మాకు ఇంటి దగ్గరే కిరాణా షాప్ ఉంది, చిన్నది ప్రొవిజన్ షాప్. సో ఓకే. మదర్ ఫాదర్ ఇద్దరు ప్రొవిజన్స్ చూసుకుంటారు కంప్లీట్ గా. ఓకే. సిబ్లింగ్స్ ఎవరు లేదు, మీరు ఒక్కటే ఉండేది. ఓకే అండి. ఇంకా మీ మదర్ ఏమైనా మాట్లాడతారండి? అవునండి. యా. జై వాసవి అండి. జై వాసవి అండి. యా చెప్పండి, మీకు ఎలాంటి అల్లుడు కావాలి? మంచి ఫ్యామిలీ ఉంటే చాలండి మాకంటే. ఈ చిత్తూరు, మదనపల్లి ఆ సైడు, తిరుపతి కాన్స్టెన్సీ అలాంటి, అంటే ఇది గవర్నమెంట్ జాబ్ కదా, స్టేట్ గవర్నమెంట్. ఎక్కడికి చేంజ్ అయ్యేదానికి కొంచెం కష్టం అవుతుంది మనకి. అందువల్ల మనకి ఈ పక్క ఉంటే బాగుంటుందండి. ఓకే. రాజేశ్వరన్ మీరేమైనా మాట్లాడతారు? రైట్. అమ్మాయి ఏం చేస్తుందమ్మా? అమ్మాయి అమ్మాయికి వచ్చి అమ్మాయికి ఇవ్వండి.
అమ్మ ఏం చేస్తూ ఉంటారు మీరు స్టేట్ గవర్నమెంట్ జాబ్ అంటే? వినిపిస్తుందా? మాకు వినిపిస్తుందమ్మా, మీరు చెప్పండి, మీరు ఏం చేస్తారు? స్టేట్ గవర్నమెంట్ జాబ్ అంటే ఏం చేస్తూ ఉంటారు మీరు? నువ్వు ల్యాప్టాప్ ఒక ప్లేస్లో పెట్టి తల్లి, ల్యాప్టాప్ కాదు, అదే ఫోన్ అనేది. ఫోనే ఒక ప్లేస్లో పెట్టేసేయండి, ఒక ప్లేస్లో పెట్టండి, ఇప్పుడు మాట్లాడండి. మీరు ఏం చేస్తూ ఉంటారు గవర్నమెంట్ జాబ్ అంటే? మీరు ఏ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు? వినిపిస్తుందా మీకు? డిపార్ట్మెంట్ పంచాయత్ రాజ్ డిపార్ట్మెంట్. అంటే ఏంటి, వాట్ ఈస్ యువర్ పోస్ట్? అంటే పంచాయత్ రాజ్ సెక్రటరీ గ్రేడ్ 6 కింద డిజిటలైజ్డ్ వర్క్ చేస్తాను. డిజిటలైజింగ్ వర్క్ చేస్తున్నారా పంచాయత్ రాజ్ డిపార్ట్మెంట్లో? ఎక్కడ లొకేషన్ ఎక్కడ? ఆడియో కట్ ఇప్పుడు ప్రెసెంట్ వచ్చేసి మేము ఎంఆర్ పల్లిలో వర్క్ చేస్తున్నాం. డివిజనల్ ఎంఆర్ పల్లి ఎక్కడమ్మా, ఎక్కడ, ఏ ఊరు? ఏ ఊరు? తిరుపతిలో ఉన్నారా? ఏ ఊర్లో పని చేస్తున్నారు ఇప్పుడు? వినిపించట్లేదు. ఓకే ఓకే, సరే అమ్మా, మీరు ఎవరిని కాంటాక్ట్ చేయాలో వాళ్ళ పేరు, ఫోన్ నెంబర్ చెప్పండి. అమ్మ మీ గురించి కనుక్కోవాలంటే ఎవరైనా అబ్బాయికి నచ్చితే ఎవరిని కాంటాక్ట్ చేయాలి? అమ్మగారినా నాన్నగారినా? వాళ్ళ పేరు, వాళ్ళ మొబైల్ నెంబరు చెప్పండి ఒకసారి, 2 సార్లు చెప్పండి నెంబర్. ఎవరిని కాంటాక్ట్ చేయాలమ్మా? అమ్మ తను తను మాట్లాడలేదు, ఎందుకు మాట్లాడట్లేదు తను? నాన్నగారు చెప్పడానిక, అమ్మగారి పేరు చెప్పడానికి షై ఫీల్ అవ్వడం ఎందుకు నాన్న? అంటే అంటే వాళ్ళ నాన్నగారు ఆన్సర్ చేయలేరు, కొంచెం తెలీదు. కాదమ్మా, అమ్మగారి పేరు, అదే అమ్మగారి పేరు చెప్పండి, మీరు చెప్పండి, మాకు తెలియాలి కదా, ఎవరిని కాంటాక్ట్ చేయాలో మాకు తెలియాలి కదా, అందుకని మీరు ఎవరిని సుబ్రహ్మణ్యం కాంటాక్ట్ శెట్టి. ఓకే ఓకే, సుబ్రహ్మణ్యం శెట్టి. కాంటాక్ట్ నెంబర్ చెప్పండి, ఫోన్ నెంబర్ చెప్పండి. సుబ్రహ్మణ్యం శెట్టి 9989385909. ఇంకోసారి ఇంకోసారి చెప్పండి, ఇంకోసారి చెప్పండి. సుబ్రహ్మణ్యం శెట్టి 9989385909. ఓకే, చాట్ బాక్స్ లో కూడా టైప్ చేయండి. నువ్వు భయపడకూడదు దేనికి, వర్కింగ్ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీ, భయపడకూడదు, ధైర్యంగా చెప్పాలి అందరూ. ఓకే రైట్, ఆల్ ద బెస్ట్ నేను. రైట్ అమ్మ, ఓకే నెక్స్ట్ ప్రొఫైల్. నెక్స్ట్ ప్రొఫైల్ M26198. యా, శరణ్ ఉన్నారండి. శరణ్ కెమెరా ఆన్ చేసుకోండి. M26198 వెంట్రప్రగడ వివిహెచ్పి శుభశరణ్. నాన్నగారి పేరు విఆర్ఎల్ నారాయణ, అమ్మగారి పేరు వి రత్నకళ. 4/12/1995 జన్మను, 7:16 PM నర్సాపురంలో పుట్టారు. భరణి నక్షత్రం, మేషరాశి, 3వ పాదం. మొదటి గోత్రం మునుకుల, మేనమామ గోత్రం గ్రంథశీల. బీకామ్ కంప్యూటర్ సైన్స్ చేశారు. అకౌంట్స్ అసిస్టెంట్ మేనేజర్గా పనిచేస్తున్నారు. పేరుగా ఉంటారు. 5 feet 9 inches is the height. ఓవర్ టు శరణ్. నమస్తే అండి, జయవాసరి అండి. నా పేరు వచ్చేసి శరణ్ అండి. ఒక్క నిమిషం మాట్లాడు. హైదరాబాద్లో అసిస్టెంట్ అకౌంట్స్ మేనేజర్గా వర్క్ చేస్తున్నానండి. కొద్దిగా వర్కింగ్ ఎక్స్పీరియన్స్ హెడ్ కట్ అవుతుందా కొద్దిగా? వర్కింగ్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి 10 years అండి మొత్తం. హైదరాబాద్ వచ్చి 1 year అవుతుంది సార్. పెద్దగా రిక్వైర్మెంట్స్ ఏం లేవు. నెగిటివ్ పెద్దాపురం సార్. పెద్దాపురం. సిస్టర్ ఉన్నారు, సిస్టర్ మ్యారేజ్ అయిందండి. అమ్మగారు నాన్నగారు? పెద్దాపురంలోనే ఉంటారు సార్. నాన్నగారు ఏం చేస్తూ ఉంటారు? నాన్నగారు ప్రజెంట్ ఖాళీ అండి, అంటే కాళ్ళు కొంచెం హెల్త్ బాగోక ఖాళీగా ఉన్నారు. ముందు వచ్చేసి పెసల మినులు హోల్సేల్ చేసే చోట మెయిన్ ఎంప్లాయీ కింద వర్క్ చేశారు, ఐ మీన్ మెయిన్ గుమస్తా కింద. అమ్మగారు హౌస్ వైఫ్? హౌస్ వైఫ్ అండి. సిస్టర్ కాకినాడలో ఉంటారండి. బావగారు కూడా అకౌంట్స్ అండి. ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నారా?
అవును సార్, ప్రైవేట్ కంపెనీ హెమిస్ లైఫ్ స్టైల్ ఎల్పి అని బంజారా హిల్స్ లో ఉంటుంది సార్. అందులో అకౌంట్స్ చూస్తారా, అకౌంటెంట్ గా చేస్తున్నారు? మొత్తం ఓవరాల్ బ్యాంక్, క్యాష్, అకౌంట్స్, ఫైనాన్సింగ్ వరకు నేను చూసుకుంటాను. జిఎస్టీ రిటర్న్స్, టీడీఎస్ రిటర్న్స్ మొత్తం. అంటే మాన్యువలా లేకపోతే కంప్యూటరైజ్డ్ డిజిటల్? కంప్యూటరైజ్, మాన్యువల్ ఎప్పుడు అది సార్. అన్ని మీరే సబ్మిషన్ అంతా మీరే చేస్తారు జిఎస్టీ? నేనే చూస్తాను, డైరెక్ట్ సిఏ సబ్మిట్ చేయడం వరకు. సిఎఫ్ అకౌంట్స్ ఇచ్చేంత వరకు అన్ని మీరే చూసుకుంటున్నారు? నేనే అంటే చూసుకుంటాను. మీరే డైరెక్టా, మీ కింద ఏమైనా స్టాఫ్ ఉన్నారు? లేదు సార్, నేను అది కొంచెం అంటే ప్రెసెంట్ అది అంత టర్న్ ఓవర్ ఉన్న కంపెనీ కాదు సార్. నేను ముందు లలితాలో వర్క్ చేసేవాడిని. లలిత రైస్ బ్రాండ్ ఐడియా ఉంది సార్? యా, తెలుసు, పెద్ద అందులో వర్క్ చేసేవాడిని సార్. ఇప్పుడు హైదరాబాద్ లో ఎంఎన్సీ చూసుకుందాం అని చెప్పేసి జస్ట్ అంటే అక్కడ ఏదో ఒకటి ఫైనాన్షియల్ సపోర్ట్ కావాలని ఇంకా అందులో జాయిన్ అయ్యాను సార్. ఎక్కడ ఉంటున్నావమ్మా? హైదరాబాద్ లో ప్రెసెంట్ సనత్ నగర్ ఫ్రంట్ ఇంట్లో ఉంటున్నాను సార్. ఫ్రెండ్ ఇంట్లో ఉంటున్నారా? ఓకే. అవును సార్. సో ఇంకేమన్నా చెప్పదలుచుకున్నావుగా? ఇంకేమన్నా? ఏం లేదు సార్, అమ్మాయి వచ్చేసి ఇంటర్ ఆర్ డిగ్రీ ఏదైనా పర్లేదు, జాబ్ ఉన్నా లేకపోయినా నో ప్రాబ్లం. ఏ ప్రాంతం వాళ్ళని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మోస్ట్లీ ఆంధ్ర సార్. మోస్ట్లీ ఆంధ్ర ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో ఇంకా వేరే రిక్వైర్మెంట్ లేకపోతే ఎవరిని కాంటాక్ట్ చేయాలో నీ గురించి ఫాదర్ ని కాంటాక్ట్ చేయాలి సార్. ఫాదర్ ని రాంబాబు అంటారండి. నంబర్ వచ్చేసి 9848392183. ఇంకోసారి చెప్పండి. ఫాదర్ ని కాంటాక్ట్ చేయాలండి. ఫాదర్ నేమ్ వచ్చేసి రాంబాబు అని పిలుస్తారండి. యాక్చువల్ నేమ్ నారాయణ. 9848392183. ఓకే, ఆల్ ద బెస్ట్ నాన్న. ఓకే, పేరు మాత్రం చాలా లెటర్స్ ఇచ్చారు. పేర్లు వచ్చేసాయి. ఓకే, రైట్ అండ్ ఆల్ ద బెస్ట్. సరే, థ్యాంక్ యూ సార్. జై వాసు. పెళ్లి కావాలని ఆశిద్దాం. నెక్స్ట్ ప్రొఫైల్ M26199. 199 కనిపించట్లేదు. లాస్ట్ కదా ఇదే? నెక్స్ట్ ప్రొఫైల్ F26093. లేరమ్మా. M26200. అనంత సుబ్రహ్మణ్య వినయ బోడా ఉన్నారు. నమస్తే సార్. యా ఒక్క నిమిషం. M26200 బోడా అనంత సుబ్రహ్మణ్య వినయ. అవును సార్. నాన్నగారి పేరు బోడా నాగరాజు, అమ్మగారి పేరు బోడా వరలక్ష్మి. 25/8/1997లో జన్మించారు. 1:07 AM ఉదయం 1:07 జన్మం. కాకినాడలో పుట్టారు. కృతిక నక్షత్రం, వృషభ రాశి. మొదటి గోత్రం హరిశెట్ల, రెండవ గోత్రం మిథునకుల. MCA చేశారు. లెక్చరర్గా పనిచేస్తున్నారు ఆదిత్య యూనివర్సిటీలో. పేరుగా ఉంటారు. 5.3 హైట్. ఓవర్ టు అనంత సుబ్రహ్మణ్యం. మాట్లాడినాం. నమస్తే సార్, జై వాసవి. జై వాసవి అమ్మ. సార్ నేను ఆదిత్య కాలేజ్లో చేస్తాను సార్, ఆదిత్య యూనివర్సిటీలో. నా నేమ్ వచ్చి విన్నాను. లొకేషన్ పెద్దాపురం సార్. మా లొకేషన్ నేటివ్ లొకేషన్. జాబ్ లొకేషన్ వచ్చి సూరంపాలెం సార్. అక్కడ నుంచి ఒక 15 kilometers అలా ఉంటుంది నియర్లీ. నేను ఆదిత్య పాలిటెక్నిక్లో చేస్తాను సార్. అక్కడే మనకి క్యాంపసెస్ ఉన్నాయి సార్. అందులో నేను పాలిటెక్నిక్ లెక్చరర్ కింద వర్క్ చేస్తున్నాను సార్. ఏ సబ్జెక్ట్? నేను సిఎస్సి సబ్జెక్ట్ సార్. సిఎస్సిలో సి లాంగ్వేజ్, పైథాన్, అలాగే ఐటీ ల్యాబ్స్ అని ఉంటాయి సార్. బేసికల్గా ఐటీ ల్యాబ్స్ అంటే DCA సబ్జెక్ట్స్ డీల్ చేస్తాను సార్. చెప్పండి, ఇంకేమో చెప్పండి. నాకు ఒక యంగర్ సిస్టర్ ఉన్నారు సార్. తను ఇంకా అన్మ్యారీడ్, MCA చదువుతుంది ప్రస్తుతం. మా ఫాదర్ వచ్చి క్లర్క్ కింద వర్క్ చేస్తారు సార్, మార్వాడి షాప్లో, బ్యాంకర్స్లో. మా మదర్ ఏమో హౌస్ వైఫ్ సార్. సో ఇంకా వేరే ఏరియా వైజ్ అమ్మాయి ఏ ప్రాంతం వాళ్ళు అనుకుంటున్నారు, అలా ఏమన్నా కోరికలు? మాకు ఈస్ట్ వెస్ట్ అయితే ఫస్ట్ ప్రిఫరెన్స్ సార్. తర్వాత ఆంధ్ర, ఓవరాల్ ఆంధ్ర ప్రిఫరెన్స్ సార్. ఓకే. సో ఉండేది ఇప్పుడు పెద్దాపురంలో, రోజు 15 kilometers దగ్గర కాలేజ్లో పనిచేస్తున్నారు అంతే కదా? అవును సార్. ఆదిత్య యూనివర్సిటీ కదా? అవును సార్, అవును సార్. ఓకే. సో నాన్నగారు మాట్లాడతారా సార్? నమస్తే అండి, జై వాసవి అండి. నమస్తే అండి. వాసవి
నమస్తే అండి. మీ టీం సభ్యులు అందరూ కూడా ఈ ప్రోగ్రామ్ పెట్టినందుకు చాలా గర్వంగా ఉందండి. ఇలాంటి థ్యాంక్ యూ థ్యాంక్ యూ మరెన్నో పెడితే కార్యక్రమాలు చాలా బాగుంటుందని కోరుకుంటున్నామండి. ప్రతి నెల ఈ కార్యక్రమం ఉంటుంది సార్. ఆ, ప్రతి నెల ఈ కార్యక్రమం ఉంటుంది. కొత్త కొత్త వాళ్ళని పరిచయం చేస్తూ ఉంటాం. ఎవ్రీ మంత్ ఈ కార్యక్రమం పెడతారంటే ప్రతి నెల ఉంటుంది ఈ కార్యక్రమం. కొత్త కొత్త వాళ్ళు ఈ ఓకే సార్. ఈ వారం వచ్చిన వాళ్ళు వచ్చే వారం ఇంకా రారు. ఆహా. ఒకటేసారి ఆ అవకాశం ఇస్తాము. ఆ అవకాశం ఇచ్చినప్పుడు వాళ్ళు వస్తే వాళ్ళ అదృష్టం, రాలేదంటే మన బాగుందండి. చేతిలో ఏం లేదు. ఆ. నేను సరే సరే ప్రిన్స్ బ్యాంకర్స్ అని గోల్డ్ ఫైనాన్షియల్ దాంట్లో గోల్డ్ అప్రైజర్గా చేస్తున్నానండి. ఓకే అండి. అది మాది ఓన్ హౌస్ అండి, పెద్దాపురం శివాలయం స్ట్రీట్. ఓకే ఓకే పర్లేదండి. ఒకసారి నాన్నగారి పేరు చెప్పి ఫోన్ నెంబర్ చెప్పమ్మా. మా ఫాదర్ నేమ్ వచ్చి బోడా నాగరాజ్ అండి. మొబైల్ నెంబర్ వచ్చి 9666982298. ఇంకోసారి మళ్ళీ చెప్పండి. మా ఫాదర్ నేమ్ వచ్చి బోడా నాగరాజు గారండి. మొబైల్ నెంబర్ వచ్చి 9666982298. ఓకే. థ్యాంక్ సో యూ సార్. ఆల్ ద బెస్ట్ నాన్న. తొందరగా నమస్తే పెళ్లి అండి. కావాలని ఆశిస్తాము. లెక్చరర్స్ అంటే మీరు భారత పౌరులను తయారు చేస్తున్నారు కాబట్టి థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ నమస్తే ప్రొఫైల్ అండి. నెక్స్ట్ ప్రొఫైల్ M26201. లేరమ్మా. 207 వరకు ఎవరు లేరు. F26094. ఒక్క నిమిషం, వాళ్ళిద్దరు ఉన్నట్టు. 94 లేరమ్మా. F26095. 97 అంతే. లేరన్నా. 26204. 26204 కదా. 5 లేరు. 26096. 96 లేరు. M26206. లేరు. 207. ఉన్నారు అఖిల్ ఉన్నారు. ఉన్నారు. మీరు వీడియో ఆన్ చేసుకోండి అఖిల్. చేశారా? చేశాను. రైట్. వస్తుందా? యా. M26207 వంగవీటి అఖిల్. వంగేటి. నాన్నగారి పేరు సారీ వంగేటి అఖిల్. సారీ అమ్మా, సారీ. పర్లేదు. నాన్నగారి పేరు వంగేటి భక్తీశ్వర్. అవును. అమ్మగారి పేరు వంగేటి వాణి గారు. డేట్ ఆఫ్ బర్త్ 6/7/1996, 4:38 AM, వరంగల్లో జన్మించారు. జన్మ నక్షత్రం వచ్చి సోమేశ్వర. కుంభరాశి, మిథున కుల, రెంటకుల రెండో గోత్రం. BE MBA ఫ్రమ్ NIT వరంగల్. డేటా ఇంజనీరింగ్గా పనిచేస్తున్నారు. ఫేర్గా ఉంటారు. 5.8 is హైట్. ఓవర్ టు అఖిల్. జై వాసవి అండి అందరికి. జై వాసవి అండి. మాది ప్రాపర్ వచ్చేసి వరంగల్, కానీ మేము హైదరాబాద్ లో సెటిల్డ్. నా జాబ్ కూడా హైదరాబాద్ లోనే. టోటల్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అండి. చెప్పినా హౌ మెనీ బ్రదర్స్ సిస్టర్స్, ఎంతమంది అక్కలు చెల్లెళ్ళు ఒక అన్నయ్య ఉన్నాడండి, మ్యారేజ్ అయిపోయింది, USA లో ఉంటాడు. సో నేను ఇక్కడ ఇండియాలో ఉంటాను. ఓకే. మీరు ఎక్కడ ఉంటారు హైదరాబాద్లో? నాగోల్ దగ్గర. నాగోల్ దగ్గర ఉంటారా? ఓకే. ఇంకా వేరే రిక్వైర్మెంట్స్ ఏంటి మీకు? వాట్ ఈస్ యువర్ జాబ్ ప్రొఫైల్? ఎలా ఉంటుంది, ఎలా పని చేస్తుంది, ఎలా వర్క్, వాట్ ఈస్ జాబ్ ప్రొఫైల్ యాక్చువల్గా డేటా ఇంటిగ్రేషన్ ఇంజనీర్. మా కంపెనీకి ఒక ప్రోడక్ట్ ఉంది, సో దాని మీదనే వర్క్ అనమాట. సో ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ, సర్వీస్ బేస్డ్ కాదు. సో US కంపెనీ మాది. ఇండియాలో ఒక బ్రాంచ్ ఉంది, సో దాంట్లో పనిచేస్తాను. సో నాది ఫ్లెక్సిబుల్ టైమింగ్స్, ఈ టైమింగ్స్ లోనే పని చేయాలన్నట్టు ఏముండదు. సో ఎక్స్పెక్టేషన్స్ అంటే ఎలా, ఎక్కడ ప్రాంతం అమ్మాయి కావాలి, ఎలాంటి అమ్మాయి కావాలి, చదువుకున్న అమ్మాయి కావాలా, పనిచేసే అమ్మాయి కావాలా? ప్రాంతం రెస్ట్రిక్షన్స్ అంటూ ఏం లేవు, కానీ చదువుకొని జాబ్ చేస్తూ ఉంటే వెళ్ళండి అనమాట. వెరీ గుడ్. అది రిక్వైర్మెంట్ అని ఏం కాదు, కానీ చేస్తూ ఉంటే బెటర్ అంతే. ఓకే. అంటే నాన్నగారు ఏం చేస్తారమ్మా?
నాన్నగారు రిటైర్డ్ అండి. అంటే ఇక్కడ కాచిగూడలో సాయి కృష్ణ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉండే, దాంట్లో సూపర్వైజర్ గా చేసేది. సాయి కృష్ణ హాస్పిటల్ అండి. ఉమ్. అంటే హాస్పిటల్ సూపర్విజన్ అంటే ఇంతకుముందు మెడికల్ బ్యాక్గ్రౌండ్ ఉందా? లేదండి. అక్కడ ఏం చేసేవాళ్ళు వరంగల్లో? నేటివ్ వరంగల్ కానీ ముందు నుండి హైదరాబాద్లోనే ఉన్నారా? హైదరాబాద్కి వచ్చి అరౌండ్ 26 years అవుతుంది. ఓ, సో ఫ్యామిలీ అంతా ప్రాపర్ వరంగలే, మేము హైదరాబాద్ లో సెటిల్. వరంగల్లో ఎక్కడ ఉంటారు? వరంగల్లో రాధికా థియేటర్. రాధికా థియేటర్. సో యూ డోంట్ నో, మీకు తెలియదు రాధికా ఎక్కడ ఉండేవాళ్ళు రాధికా థియేటర్ అని తెలుసు కానీ ప్లేస్ తెలియదు. ప్లేస్ తెలియదు. ఓకే ఓకే, కదా చిన్నప్పుడే ఇక్కడికి అదే వచ్చేసారు. చిన్నప్పుడు వచ్చారు కాబట్టి. ఓకే. సో అమ్మగారు నమస్తే అమ్మ, జయవాసవి అండి. జైవాస్ ఎలాంటి కోడర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారమ్మ? చదువుకొని జాబ్ చేసే అమ్మాయి అయితే పర్వాలేదు, మా ఫ్యామిలీలో కలిసేటట్టు ఉండాలండి. సో మంచి ఫ్యామిలీ అయి ఉండాలి. జనరల్ గా అందరికి ఉండే వేరే స్పెషల్ రిక్వైర్మెంట్స్ ఏమీ లేవండి. సో మీరు వర్కింగ్ అండి, హౌస్ వైఫ్? నేను వర్కింగ్ అండి, ఎక్కడ పని చేస్తారు? ప్రైవేట్ జాబ్ చేస్తాను. ప్రైవేట్ జాబ్ చేస్తారా? ఓకే ఓకే. సో వర్కింగ్ ఫ్యామిలీ అన్నమాట, అందరూ వర్క్ చేస్తారు కాబట్టి. అమ్మాయి పని చేయాలా లేకపోతే జస్ట్ హౌస్ వైఫ్ గా ఉంటే చాలా? అది కంపల్సరీ కాదండి. యాక్చువల్ గా నేను మ్యారేజ్ అయినాక హౌస్ వైఫ్ 7 years వరకు, తర్వాత ఓకే ఎడ్యుకేషన్ ఉంది చేయొచ్చు, సో కంటిన్యూ చేస్తున్నాను. సో అవసరం అనుకుంటే చేయాలి, లేదంటే లేదు. అది కంపల్సరీ రెస్ట్రిక్షన్ అని కాదు, చేస్తూ ఉంటే బెటర్. ఓకే ఓకే. సో వేరే ఏమి లేకపోతే మన అఖిల్, యాక్చువల్గా ఇంటి పేరు కూడా ఆడ్, నేను ఫస్ట్ టైం వింటున్నాను 180 అనేది. ఇంతకుముందు ఎప్పుడు రాలేదు నాకు, అందుకనేసి కన్ఫ్యూషన్ అయ్యాను. సారీ అమ్మా. పర్లేదు. ఎందుకంటే నార్మల్గా ఆల్మోస్ట్ 99.99% మన వైశాస్ ఇంటి పేరు నోట్లో వస్తాయి, ఎందుకంటే ఇన్ని సంవత్సరాల నుంచి చెప్తున్నాం కాబట్టి. ఫస్ట్ టైం డిఫరెంట్గా వచ్చింది కాబట్టి అది వెళ్ళిపోయిందంట, స్లిప్ అయింది, సారీ. వేరే ఇంకేం లేకపోతే అఖిల్, నాన్నగారి పేరు, నాన్నగారిని కాంటాక్ట్ చేయాలా అమ్మగారిని కాంటాక్ట్ చేయాలా, వాళ్ళ పేరు వాళ్ళ ఫోన్ నెంబర్ చెప్పండి. ఓకే, అమ్మగారిని కాంటాక్ట్ చేయండి. అమ్మ పేరు వాణి, ఫోన్ నెంబర్ వచ్చేసి 8143386817. ఇంకోసారి ఇప్పించాను. అమ్మగారి మొబైల్ నెంబర్ 8143386817. ఓకే, ఆల్ ద బెస్ట్ నాన్న. తొందరగా పెళ్లి కావాలని మేము కూడా ప్రార్థిస్తాము. పెళ్ళి అయితే మాత్రం మాకు ఇన్ఫార్మ్ చేయండి, మేము కూడా వస్తాం. ఓకే, హైదరాబాద్లో ఉంటాం కాబట్టి మా టీం అంతా వస్తాం. ఓకే, ఆల్ ద బెస్ట్ నాన్న. ఈ ప్రొఫైల్స్ మనం ఏమన్నా చూసుకునే అవకాశం ఉందా? చెప్తానమ్మా, చెప్తాను. ఇప్పుడు ఈ ప్రొఫైల్స్ అన్ని వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ అని యూట్యూబ్ ఛానల్ ఉంది. యూట్యూబ్లోకి వెళ్ళి మీరు వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ అని కొడితే మీకు ఆ యూట్యూబ్లో మా ఛానల్ ఓపెన్ అవుతుంది. అందులో మీరు స్వయంవరం అని కొట్టండి. స్వయంవరం అని టైప్ చేస్తే మీకు మన ఎపిసోడ్స్ అన్నీ, అంటే ఫిబ్రవరి నుండి ఇప్పటి వరకు అన్ని ఎపిసోడ్స్ కనిపిస్తాయి. మీరు నిదానంగా ఇంట్లో కూర్చొని 2 hours ఓపిక్గా చూస్తే ప్రతి ఒక్క ప్రొఫైల్ కనిపిస్తుంది. ఆ తర్వాత మీకు అలా కాకుండా ఈ ఎపిసోడ్లో కానీ మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే, మిస్ అయిపోతే మీరు డీటెయిల్స్ తీసుకోలేకపోతే వాళ్ళ ఫోన్ నెంబర్ మాట్లాడతారు. లేదంటే వాళ్ళ ప్రొఫైల్ నెంబర్ మాకు చెప్తే మళ్ళీ మీకు వాట్సాప్ మెసేజ్ వచ్చింది కదా, ఆ నెంబర్కు కాంటాక్ట్ చేయండి. అది నా నెంబరే. ఓకే, మీకు వాట్సాప్ వచ్చిన నెంబర్ నాదే. ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా కానీ నేను సహాయం చేస్తాను. ఓకే, మా ఉద్దేశం ఏమంటే మధ్యవర్తిత్వం లేకుండా, ఎందుకంటే నాకు అబ్బాయిలు ఉన్నారు, నేను పాస్ అయ్యాను ఆ రూట్లో. కాబట్టి మధ్యవర్తిత్వం వల్ల బ్రోకర్లు వచ్చి నా దగ్గర ఒక అమ్మాయిని ఒక ఫోటో చూపించి 3,000 తీసుకోవడం, 4,000 తీసుకోవడం అలాంటివి జరుగుతుంది. కాబట్టి ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గారు ఏమన్నారంటే, ఎవ్వరికి హాని కాకుండా ఉచితంగా పెళ్లిళ్ళు చేద్దాం అనే ఒక ఉద్దేశంతో మనం కోవిడ్ అప్పటి నుండి స్టార్ట్ చేసిన కార్యక్రమం ఇది. సో ఇప్పటి వరకు దాదాపు 350 వివాహాలు ఈ మాధ్యమం ద్వారా మేము చేశామన్నమాట, కుదిర్చాం. కాబట్టి ఇది ఒక మంచి అవకాశం అన్నమాట. మాకు యంగ్స్టర్స్ కావాలి. ఇప్పుడు మాకు మహేష్ గారు ఉన్నారు, ఈజ్ అన్ యంగ్స్టర్. జగన్ ఉన్నారు, యంగ్స్టర్. యాక్చువల్గా మీకు కాంటాక్ట్ చేసిన వాళ్ళు కూడా వేరే వేరే వాళ్ళు బిజీగా ఉంటారు ఆదివారం కాబట్టి అదే ఉన్నారు. మీకు ఎవరు ఫోన్ చేశారమ్మా ఈరోజు ప్రోగ్రామ్లో? ఎవరైనా ఫోన్ చేశారా మీకు? ఫోన్ చేశారండి. అదే అందరూ ఫోన్ చేస్తారు కాంటాక్ట్లో. మాకు ఒక టీం ఉందన్నమాట. అయితే
ఫోన్ మేము లిఫ్ట్ చేయలేకపోయినాం, మళ్ళీ మేము ఫోన్ చేస్తే బిజీ వచ్చింది. సో మాకు ఈ రోజే ఫస్ట్ టైం అటెండ్ అవ్వడం, లేట్ గా ఇంతకుముందే జాయిన్ అయ్యాం. యాక్చువల్గా ఏమంటే ఇది శనివారం నాడు ట్రయల్ రన్ అవుతుంది. అవునండి. యాక్చువల్గా మీరు ఫ్రేమ్ లో కరెక్ట్ గా కూర్చున్నారు, కొందరిది లైటింగ్ సరిగ్గా ఉండదు, అలాంటివి ఉంటే అప్పుడు వాళ్ళకి మేము చెప్తామన్నమాట ఎలా కూర్చోవాలి, పేపర్ పెన్ దగ్గర పెట్టుకోవాలని. సో మీకు ఏమి ఇబ్బంది లేదమ్మా. మీరు మా యూట్యూబ్ ఛానల్ 2 days తర్వాత ఈ ప్రోగ్రామ్ కూడా అప్లోడ్ అయ్యింది. ఓకే ఓకే ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు. అందరికీ ఇది వర్తిస్తుందండి. ఎవరికైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే యూ కెన్ కాంటాక్ట్ అస్. అది కాకుండా కూడా మీరు మా యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే కార్యక్రమం అప్లోడ్ కాగానే మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది ఎవరం అప్లోడ్ అయిందని. ఇంకా ఫ్యూచర్లో కూడా మీరు అందులో చూసుకోవచ్చు. ఓకే, జై వాసవి అమ్మ, ఆల్ ద బెస్ట్. తొందరగా పెళ్లి కావాలని అమ్మవారిని ఆశిస్తాం. ఓకే, నమస్తే. నెక్స్ట్ ప్రొఫైల్ F26097. 97 ఇవిలో ఉండే కదా. ఉన్నారు, చూస్తున్నారు. అదే ఉన్నారు. జై వాసవి. జై వాసవి అమ్మ. ఒక్క నిమిషం. F26097 సనగపల్లి జ్యోత్స్న జాహ్నవి. నాన్నగారి పేరు సనగపల్లి శ్రీనివాసరావు, అమ్మగారి పేరు వెంకట సత్యవతి. 22/12/1998 జననం. 11:20 నైట్ పుట్టారు. బాపట్ల ప్లేస్ ఆఫ్ బర్త్. మొదటి నక్షత్రం శ్రవణ, రెండవ నక్షత్రం మకర. ఐనకుల స్వగోత్రం. గ్రంథశిల మేనమామ గోత్రం. డిగ్రీ BSc స్టాటిస్టిక్స్ చేశారు. సాఫ్ట్వేర్ డెవలపర్గా పనిచేస్తున్నారు. ఫేర్గా ఉంటారు. 5.2 is the height. Over to Jyotsna. జై వాసవి. జై వాసవి, మాట్లాడాం. నా పేరు శనగపల్లి జ్యోత్స్న జాహ్నవి. మా నాన్నగారి పేరు శ్రీనివాసరావు. ఆయన పాస్ అయిపోయారండి, 5 years అవుతుంది. అండ్ మా అమ్మగారు సత్యవతి, ఆవిడ హౌస్ వైఫ్. అండ్ నాకు ఒక అన్నయ్య ఉన్నారు పెద్ద. ఆయనకి నాకు ఒక 3 years గ్యాప్ ఉంటుంది. ఆయన కూడా సాఫ్ట్వేర్ డెవలపర్గా చేస్తున్నారు. PwCలో చేస్తున్నారు ఆయన. అండ్ నేను సీనియర్ అసోసియేట్ రోల్లో చేస్తున్నాను PwCనే, ఈ బిగ్ 4 అన్నమాట. అండ్ నేను స్టార్ట్ చేసి ఒక 8 years అవుతుంది నేను జాబ్ చేయడం. ఒక 3 years విప్రోలో చేశాను, స్టూడెంట్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ అండ్ ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్ అనమాట. అక్కడ వేజియన్ అని ఒక ప్రోగ్రామ్ ఉంటుంది, వాళ్ళే మనల్ని చదివిస్తారు MTechకి. సో నేను ఆ ప్రోగ్రాంలో 3 years చేశాను అక్కడ. అండ్ సమ్ అదర్ ఇష్యూస్ వల్ల నేను అక్కడ డిస్కంటిన్యూ చేసి PwCకి మూవ్ అయ్యాను. 5 years అవుతుంది ఇక్కడ నేను చేయడం స్టార్ట్ చేసి. అండ్ ఇది నా ఇన్ఫర్మేషన్. మా బ్రదర్కి కూడా మ్యారేజ్ కాలేదు, ఇంకా తనకి కూడా చూస్తున్నారు. సో ఎవరికి సెట్ అయితే వాళ్ళకి చేస్తారు. నాన్నగారు ఏం చేస్తారమ్మా? లేదండి, పాస్ అయిపోయారు, 5 years అయితే. సో ఎక్కడమ్మా ఆఫీస్ మీది? గచ్చిబౌలియా? ఆఫీస్ గచ్చిబౌలి హైటెక్ సిటీ అండి. నేను ఉండేది కూడా అక్కడే, హైబ్రిడ్ మోడల్ మాకు ఇప్పుడు. సో అక్కడ ఇక్కడ చేసుకుంటూ ఉంటాము. అండ్ మా ప్రాపర్ వచ్చేటప్పటికి విజయవాడ నేటివ్, లైక్ మదర్ సైడ్ అండ్ ఫాదర్ సైడ్ కూడా మొత్తం ప్రాపర్ విజయవాడ నేటివ్. అండ్ మా గ్రాండ్ మదర్ వాళ్ళు వచ్చేటప్పుడు, మా మదర్ పెంపకానికి వచ్చారండి. సో మా మదర్ చిన్నప్పుడే వచ్చేసారు ఇక్కడ, వాళ్ళ పెద్దమ్మ దగ్గర పెరిగారు విజయవాడ. అండ్ కాకపోతే ఫ్యామిలీ ఇంకా మాకు మంచి చెడ్డ అన్ని చూసేది మా గ్రాండ్ మదర్ వాళ్ళు అనమాట. లైక్ వాళ్ళు వచ్చేటప్పటికి బాపట్ల దగ్గర కర్లపాలెం అని చెప్పి. సో మా రిలేటివ్స్ అందరూ అటు సైడ్ ఉంటారు. వేరే ఏరియా వైజ్ ఏమైనా ప్రిఫరెన్సెస్ ఉన్నాయన్నా? లైక్ చూస్తున్న ప్రిఫరెన్సెస్ లో అయితే లైక్ విజయవాడ, గుంటూరు, తెనాలి ఇటు సైడ్ చూస్తున్నాము. ఏదో CA ప్రొఫెషన్ ఆర్ సాఫ్ట్వేర్ కానీ ఇట్స్ ఫైన్. బట్ నేటివ్ అయితే ఈ లొకేషన్స్ లో ఉండాలని చెప్పి అనుకుంటున్నాము. ఇఫ్ ఇట్ ఈస్ NRI మ్యాచెస్ ఆల్సో ఫైన్ అండి, ఇట్స్ ఓకే. బట్ వాళ్ళ నేటివ్ అయితే మాత్రం ఇక్కడ అని చెప్పి చూస్తున్నాము. హైదరాబాద్ జాబ్, ఆయన జాబ్ హైదరాబాద్ అయినా పర్లే, బెంగళూరు ఆర్ NRI లైక్ ఫారిన్ అయినా పర్లేదు. బట్ వాళ్ళ నేటివ్, వాళ్ళ పేరెంట్స్ ఉండేది, వాళ్ళ నేటివ్ ప్రాపర్ అనేది విజయవాడ, గుంటూరు, తెనాలి అలా చూస్తాను. అదే మళ్ళీ అడుగుతున్నాను క్లారిటీ, ఎందుకంటే ఇక్కడ అంటే నువ్వు ఉండేది హైదరాబాద్, విజయవాడ ప్రాంతం వాళ్ళు. ఓకే, రైట్ నాన్న.
వేరే ఇంకా ఏమీ లేకపోతే ఒకసారి ఎవరిని కాంటాక్ట్ అంతేం చేయాలి లేదండి. జస్ట్ ఆ లొకేషన్ ప్రిఫరెన్సెస్ లో అదొక్కటే అని ఉంది. మాకు ఇంకేం లేదు. ఏ ప్రొఫెషన్ అయినా ఓకే, జాబ్ ఎలాంటిదైనా. బట్ ఈ హైదరాబాద్, బెంగళూరు ఎటైనా ఇట్స్ ఓకే. ఓకే. ఆ కాంటాక్ట్ నెంబర్ ఎవరిని కాంటాక్ట్ యా. చేయాలి చెప్పండి. మా మదర్ గారి నెంబరు సత్యవతి గారు 9989965269. ఇంకోసారి చెప్పండి. మా మదర్ గారి పేరు సత్యవతి 9989965269. ఓకే. సో ఆల్ ద బెస్ట్ నాన్న. పీడబ్ల్యూసీలో యు ఆర్ ఇంటూ బ్యాక్ అండ్ సపోర్ట్. లేదండి, డెవలపర్, డెవలపర్. సాఫ్ట్వేర్ డెవలపర్ బ్రదర్ ఏం కన్సల్టెన్సీ. చేస్తూ ఉంటారు? బ్రదర్ కూడా సాఫ్ట్వేర్ పీడబ్ల్యూసీనే, ఆయన ఓకే. కూడా సాఫ్ట్వేర్ డెవలపరేనండి. సో ఈసారి అతనికి అవకాశం రాలేదు. లేదు, ఇంకా రాలేదు. అదే. ఓకే. నెక్స్ట్ వీక్ విల్ సి, నెక్స్ట్ మంత్ విల్ సి. సంగపల్లి Sure. కాబట్టి మాకు గుర్తుంటుంది. ఒకసారి మాకు పింగ్ Okay. చేయండి అతని బయోడేటా. నాట్ నౌ, నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ లో చేయండి. విల్ టేక్ ఇట్. ఓకే, రైట్ నాన్న. ఆల్ ద బెస్ట్. మాట్లాడతాము. నమస్తే అండి, నమస్తే జయవాసవి. జయవాసవి అమ్మ. నా పేరు సనాపల్లి వెంకట సత్యవతి. మా అమ్మాయి జ్యోత్స్న జాహ్నవి. మాకు అబ్బాయి వచ్చేటప్పటికి సిఏ ఫస్ట్ ప్రిఫరెన్స్, సెకండ్ థాట్ సాఫ్ట్వేర్ వైపు చూస్తున్నాము. అదర్వైజ్ ఏదైనా గుంటూరు, తెనాలి, విజయవాడ ప్రాపర్ గా పేరెంట్స్ ఉండేటట్టు చూస్తున్నాం అన్నమాట. పిల్లలు ఎక్కడైనా హైదరాబాద్ కానీ, బెంగళూరు కానీ ఇంకెక్కడైనా జాబ్ చేసుకుంటున్నా మనకి ఇక్కడికి వచ్చేటట్టు ఉండాలి. ఓకే. అదేనండి మా కోరిక. ఓకే ఓకే, అమ్మ. థ్యాంక్ యూ. నమస్తే అమ్మ. నమస్తే. చాట్ బాక్స్ లో కూడా ఫోన్ నెంబర్ టైప్ చేయండి. ఓకే. ఓకే, రైట్ అమ్మ. రైట్. ఆల్ ద బెస్ట్ మ్యామ్. థ్యాంక్ యూ. నెక్స్ట్ ప్రొఫైల్ M26208. ఇంకెవరు లేరమ్మా 2 తర్వాత. 207 207 తర్వాత లేరండి. ఎవరు లేరు, ఓన్లీ ఒక లేడీ ఉన్నారు. 988. M26209. లేరు లేరు లేరు. 26098. 98 ఉండగా వెళ్ళిపోయినట్టున్నారు. 99 ఉన్నారు. సాయి లక్ష్మి గారు. M26210. లేరండి. 210 ఉన్నా. లేదు 21 లో లేరు. లేరు లేరు. 210 సార్, మీరు నెంబర్ పెట్టకపోతే తెలియదు సార్. గిరీష్ గుప్తా గారు సార్ నెంబర్ పెట్టాను సార్. ఎక్కడ సార్? ముందర పెట్టారండి. పేరులో మీ పేరు ముందు ఉండాలి సార్. సార్ అది లింక్ ఇందాక డిస్కనెక్ట్ అయింది సార్, అది అందుకని మళ్ళా లాగిన్ అయినప్పుడు పెట్టాలి. పర్లేదు, నో ప్రాబ్లం. ఎందుకంటే కన్ఫ్యూజ్ అవుతాం సార్, అందుకని మిమ్మల్ని అడుగుతాం. ఐడి నెంబర్ తో సెర్చ్ చేస్తాం మేము. ఐడి నెంబర్ అందుకనే మేము నిన్న కూడా చెప్పాను కదా మీకు. అర్థమైంది సార్, అది డిస్కనెక్ట్ అయ్యి మళ్ళీ పోయిందిలేండి. పర్లేదు. M26210 సకల గిరీష్ గుప్తా. నాన్నగారి పేరు సకల హేమ మోహనరావు. అమ్మగారి పేరు సకల లక్ష్మి శకుంతల. 21/12/1990 జన్మం. 6:38 PM సాయంకాలం విజయవాడలో పుట్టారు. ధనిష్ట నక్షత్రం, కార్తీక రాశి, పునగశీల మొదటి గోత్రం, ఉతకాల రెండవ గోత్రం. సిఏ ఫైనల్ చేశారు. డిప్యూటీ మేనేజర్ ఇన్ ప్రైవేట్ కంపెనీ. ఫేర్ గా ఉంటారు. 5.6 ఇస్ ద ఓవర్ టు గిరీష్ గుప్తా. అందరికీ నమస్కారం అండి. నమస్తే. నా పేరు గిరీష్ గుప్తా అండి. నేను గుంటూరు వాస్తవ్యుడిని. ఒక ప్రైవేట్ కంపెనీలో ప్రైవేట్ కంపెనీలో వర్క్ చేస్తున్నాను. డిప్యూటీ మేనేజర్గా వర్క్ చేస్తున్నాను. మా నాన్నగారు ప్రస్తుతానికి రిటైర్ అయిపోయారు. బిజినెస్ డాల్స్ మర్చెంట్లో పార్ట్నర్గా బిజినెస్ చేసేవాళ్ళు గుంటూరులో. సో తర్వాత ఇప్పుడైతే రిటైర్ అయిపోయారు. మాకు ఒక ఎల్డర్ బ్రదర్ ఉన్నారు. ఇతను హెచ్సిఎల్లో జాబ్ చేస్తున్నారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్. హైదరాబాద్లో ఉంటారు. సో ప్రిఫరెన్సెస్ వచ్చేసి గుంటూరు, విజయవాడ, తెనాలి, బాపట్ల. సో నియర్ బై చూస్తున్నాము. ఆంధ్రప్రదేశ్లో నియర్ బై లొకేషన్స్లో చూస్తున్నాం. ఇట్లాగా చదువుకొని ఉండాలి. వర్క్ చేసినా పర్లేదు, చేస్తా అన్నా పర్లేదు, చేయనన్నా పర్లేదు. షుడ్ బి ఎడ్యుకేటెడ్. సో ఇవండి నా ప్రిఫరెన్సెస్.
ఓకే సార్, సిఏ ఫైనల్ అన్నారు, కంప్లీట్ అయిందా లేకపోతే ఆపేశారు అక్కడ? సార్ సిఏ ఫైనల్ అవ్వలేదు సార్, అది సిఏ ఇంటర్ అయిపోయింది నాది. ఇంటర్ అయింది. ఎస్ సార్. ఫైనల్ పర్సూ చేస్తున్నారా, అయిపోయింది అవకాశం ఏజ్ లేదు సార్, ప్రస్తుతానికి అయితే ఏం చేయట్లేదు. సో ప్రస్తుతానికి వర్కింగ్ ప్రొఫెషనల్ నేను, నాకు కరెక్ట్ గా షెడ్యూల్స్ కుదరవు. ఎంబీఏ సెకండ్ ఇయర్ చేస్తున్నాను ప్రస్తుతానికి, ఎగ్జామ్స్ రాసాను. ఓకే, అంటే పౌల్ట్రీ అంటే ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అంటే ఎలా ఇది, అక్కడ ఏం చేస్తూ ఉంటారు మీరు? అకౌంట్స్ మేనేజర్ సార్, డెప్యూటీ మేనేజర్ని, అకౌంట్స్ చూస్తాను. అకౌంట్స్ చూస్తారా? ఎస్ సార్. ఓకే, అంటే ఒక టీం ఉంటుందా మీ దగ్గర? మీ కింద ఒక టీం ఉంటుందా? మీ కింద ఒక టీం ఉంటుందా? ఉంటుంది సార్, ఒకసారి ఒక 10 members దాకా ఉంటారు. వాళ్ళని గైడ్ చేసుకుంటూ డైలీ వాళ్ళ ఎంట్రీస్ కానీ అవన్నీ చెక్ చేసుకుంటూ మంత్ ఎండ్ క్లోజర్స్ కానీ, ఫైనాన్షియల్స్ కానీ, ఇయర్ ఎండ్లో కానీ, సో అసిస్టెంట్ మేనేజర్స్ కానీ జిఎంతో వాళ్ళతో వర్క్ చేసి ఫైనలైజేషన్ చేయడం, ఇట్లా ఉంటుంది వర్క్. ఓకే ఓకే. సో నాన్నగారు ఏమైనా మాట్లాడతారా? జై వాసవి అండి. నమస్తే సార్. నమస్తే, జై వాసవి. హేమమోహన్ రావు అండి. నాకు 2 అబ్బాయిలు. పెద్ద అబ్బాయి ఆల్రెడీ మ్యారీడ్, ఒక బాబు ఒక పాప. ఓకే. పక్క నుండి గిరీష్ పుట్టాడు, 2nd. ఇతను లోకల్ జాబ్ చేస్తున్నాడు. ఓకే. అమ్మాయి చదువుకొని ఉండాలి కలరు. మాకు జాబ్ నిమిత్తం లేదు, చేసినా సంతోషమే, చేయకపోయినా సంతోషం. ఓకే అది. ఓకే సార్, ఇంకా మీకేమన్నా డీటెయిల్స్ కావాలంటే అడగండి. అంతే అండి, వేరే ఇంకేం డీటెయిల్స్ లేవు, అన్ని మీతోనే చెప్పాము. గిరీష్ గారు, నాన్నగారిని కాంటాక్ట్ చేయాలి కదా? అవును సార్, నా నాన్నగారి నెంబర్ ఇస్తాను, నాన్నగారిని కాంటాక్ట్ అవ్వండి. నాన్నగారి పేరు చెప్పి ఫోన్ నెంబర్ చెప్పండి. ఓకే సార్. నాన్నగారి పేరు సకల హేమమోహన్ రావు అండి. కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 9490121955. ఇంకోసారి 9490121955. ఓకే, చాట్ బాక్స్ లో కూడా టైప్ చేయండి. ఓకే సార్. ఓకే, ఆల్ ది బెస్ట్ అమ్మ. థ్యాంక్ యూ సార్. అమ్మవారిని ప్రార్థిద్దాం, తొందరగా పెళ్లి కావాలి. ఓకే. నెక్స్ట్ ప్రొఫైల్ M26211. లేదమ్మా, 2 యాక్చువల్ 2 తర్వాత ఓవర్లేదు. 2 నెక్స్ట్ ప్రొఫైల్ F26099. ఉన్నారండి. ఉన్నారు. కెమెరా లక్ష్మీ సుస్మిత గారు. రమేష్ బాబు గారు కెమెరా ఆన్ చేయండి సార్. F26099, డాక్టర్ ఏ సాయి లక్ష్మి సుస్మిత. నాన్నగారి పేరు ఏ రమేష్ బాబు, అమ్మగారి పేరు ఏ లక్ష్మీ శైలజ. 13/5/1999 జన్మనం. 7:45 AM పుట్టారు, గుంటూరులో పుట్టారు. రేవతి నక్షత్రం, మీనరాశి. మొదటి గోత్రం మిథున కుల, 2వ గోత్రం పుప్పాల. MDS డెంటల్ సర్జరీలో మాస్టర్స్ చేస్తున్నారు, 3rd ఇయర్లో. డెంటిస్ట్, వీటిష్గా ఉంటారు. 5.4 ఇస్ ద హైట్. ఓవర్ టు డాక్టర్. నమస్తే అండి. నానా, ఒకసారి లైటింగ్ నేను నిన్న కూడా చెప్పాను. యూ టర్న్ టువర్డ్స్ ద లెఫ్ట్ సైడ్. లెఫ్ట్ ఎడమ చేతి. ఓకేనా? ఇలా తిరిగి నానా, ఇలా ఉన్నా కదా, ఇలా తిరిగి పొమ్మతాం. యూ టర్న్. ఇప్పుడు ఇట్స్ ఓకే నౌ. ఇప్పుడు మాట్లాడు. రైట్. నమస్తే అండి, నా పేరు డాక్టర్ ఆలపాటి సాయిలక్ష్మి సుష్మిత. మా ఫాదర్ నేమ్ ఆలపాటి రమేష్ బాబు అండి. మా మదర్ నేమ్ ఆలపాటి లక్ష్మీ శైలజ. నేను MDS చేస్తున్నాను, పీడోడాంటిస్ట్. సో 2nd ఇయర్ అండి, ఇప్పుడు ఇంకొక 1 year ఉంది స్టడీయింగ్. ఎక్కడమ్మా, ఎక్కడ చేస్తున్నావు? ఇది MNR డెంటల్ కాలేజ్ అండి, సంగారెడ్డి ఫసల్వాడి దగ్గర ఉంటుందండి. ఓకే. సో సిబ్లింగ్స్? నాకు ఒక అన్న ఉన్నాడండి, సాఫ్ట్వేర్ చేస్తున్నారు. సాఫ్ట్వేర్ లో పని చేస్తున్నారా, చదువుతున్నారా? సాఫ్ట్వేర్ చేస్తున్నారండి. పని చేస్తున్నారా? అవునండి, వర్కింగ్. సాఫ్ట్వేర్ ఇంజనీర్. అవునండి. నాన్నగారు? డాడీ ఏమో కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ లో చేస్తారు, గవర్నమెంట్ ఎంప్లాయ్ అండి. అమ్మ? మమ్మీ హౌస్ వైఫ్ అండి. మమ్మీ కాదు, అమ్మ. ఓకే, అమ్మ హౌస్ వైఫ్ అండి. మమ్మీ అంటే ఇంగ్లీష్ లో వేరే మీనింగ్ వస్తుంది. ఓకే. కరెక్టా?
ఇప్పుడు మీరు ఏ చాట్ జీపీటీలో వెళ్ళినా దాన్ని దీనికి చెప్తారు. ఓకే, అమ్మ అన్నారు. ఓకే, రైట్. సో మీ హాబీస్ ఏంటి? హాబీస్ ఏంటి అదర్ దాన్ ఎడ్యుకేషన్? హాబీస్ ఏంటి? ఎక్కువ ప్రెసెంట్ అయితే టైం ఉండట్లేదు. ఫ్రీ ఉన్నప్పుడల్లా టీవీ కానీ డాన్స్ కానీ అలా అయిపోతుంది. డాన్స్ అంటే క్లాసికల్ అలానా, పాప్ నార్మల్. నార్మల్ డాన్స్? ఓకే. సో ఇంకా ఏమన్నా కోరికలు అంటే ఈ అబ్బాయి ఇస్తూనే ఉండాలి, డాక్టర్ అవ్వాలి, లేకపోతే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినా కావాలి, అలాంటి ఏమైనా కోరికలు ఉన్నాయా? ప్రొఫెషన్ మోస్ట్లీ సాఫ్ట్వేర్ అయితే బెటర్ అనుకుంటున్నాము. Why you have preferred that you have become MDS, you don't want MBDS or MDS? అట్లనేం కాదు, బట్ ఫస్ట్ ప్రయారిటీ సాఫ్ట్వేర్ అయితే బెటర్ ఉంటుంది అన్నట్టు. హైదరాబాద్ అయితే వర్కింగ్ ఈజీ ఉంటుందని ఫ్యూచర్లో నేను కూడా వర్క్ చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి ప్రిఫరబుల్లీ హైదరాబాద్ పర్సన్స్ అయితే బెటర్. ఓకే, వెరీ గుడ్ అండి. సార్ నాన్నగారికి జై వాసవి అండి. జై వాసవి రమేష్ బాబు గారు సార్ బాగున్నారా? నమస్తే సార్. నమస్తే సార్. బాగున్నారా? జై వాసవి. జై సార్, వాసవి. నా పేరు రమేష్ బాబు అండి. స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీని. కోఆపరేటివ్ డిపార్ట్మెంట్లో మేడ్చల్ మల్కాజ్గిరి డిస్టిక్లో పనిచేస్తున్నాను. సార్, మా పాప ఎండిఎస్ మాస్టర్ ఆఫ్ ది డెంటల్ సైన్స్ చదువుతుంది. 3rd year వచ్చేసింది. ఇంకో 1 yearలో కంప్లీట్ అయిపోయింది సార్. ఏమన్నా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ హైదరాబాద్లో వాళ్ళైతే ప్రిఫరెన్స్ ఇస్తున్నాం. ఫస్ట్ హైదరాబాద్లో జాబ్ చేసేవాళ్ళు ఎవరైనా సరే సిఏ కానీ అండ్ సాఫ్ట్వేర్ కానీ ఓకే అనుకుంటున్నాం సార్. సార్, సో రమేష్ బాబు గారు ఒక గురించి కానీ అమ్మాయి గురించి కానీ ఏమైనా సార్ ఇన్ఫర్మేషన్ కావాలంటే యూ కెన్ కాంటాక్ట్ మీ, ఐ గైడ్. ఓకే సార్ సార్. సార్ సార్ మాకు తెలిసిన అతనే రమేష్ బాబు గారు కాబట్టి మేము సార్ని పిలుస్తున్నాము. సార్ మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా కానీ యూ కెన్ కాంటాక్ట్ మీ. నా నెంబర్ మీ దగ్గర ఉంది. వాళ్ళ సార్ గురించి వివరాలు కావాలంటే యూ కెన్ కాంటాక్ట్ అస్. అమ్మాయి నచ్చితే దయచేసి యూ కెన్ గో హెడ్ విత్ దిస్ వన్. ఓకే సార్. సార్ థ్యాంక్ యూ రైట్ సార్. సార్. జై వాసవి. అమ్మగారు మాట్లాడతారండి. జయవాసవి. నమస్తే అండి. అమ్మ జయవాసవి. నమస్తే. అమ్మ జయవాసవి. అమ్మ చెప్పండి అమ్మా, ఎలాంటి అల్లుడు కావాలని? మంచి ఫ్యామిలీ నుంచి వచ్చే వాళ్ళు కావాలని చూస్తున్నానండి. పాపను సో మంచిగా చూసుకోవాలి, ఫ్యామిలీ మంచిగా ఉండాలి. ఓకే. మాకేమంటే తొందరగా పెళ్ళైతే మాకు లడ్డూలు వస్తాయని చెప్పేసి కంపల్సరిగా ఆ? మేము కంపల్సరీ. మేము వస్తే ట్రీట్మెంట్కి మాకు తక్కువ చేయాలి. మాకేం అక్కర్లేదమ్మా. మేము చేసే డెంటల్ క్యాంప్స్లలో మీరు పార్టిసిపేట్ చేయాలి. షూర్, మేము డెఫినెట్. వాసవి క్లబ్ నుండి సేవ చేస్తాము. సేవ చేసేటప్పుడు డెంటల్ క్యాంప్స్, ఐ క్యాంప్స్ రెగ్యులర్గా చేస్తూ ఉంటాము. అలాంటప్పుడు ఎప్పుడైనా డెంటల్ క్యాంప్ ఉన్నప్పుడు మీ సర్వీసెస్ మేము ఉపయోగించుకుంటాం. షూర్, అది ఇస్తే డెఫినెట్. మాకు దేవుడికి సహాయం చేసినట్టే కాబట్టి ఆ సేవ తప్పితే మాకు ఇంకేమవుతూ. అండ్ వి విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ తొందరగా పెళ్లి కావాలని మనం ఆశిద్దాం. ఓకే. థ్యాంక్ యూ. జయవాసి. నాన్నగారి పేరు, ఫోన్ నెంబర్ చెప్పండి, కాంటాక్ట్ చేయండి. కాంటాక్ట్ ఆలపాటి రమేష్ బాబు అండి. 9440261757. ఇంకోసారి చెప్పండి. డాడీ గారి నాన్నగారి పేరు ఆలపాటి రమేష్ బాబు. 9440261757. ఆల్ ద బెస్ట్ నాన్న. ఓకే. థ్యాంక్ యూ. జయవాసి. జయవాసి. బట్ వీ విల్ ట్రబుల్ యూ ఫర్ ద క్యాంప్స్. ఓకే అండి, పర్లేదు. ఓకే. ఇంకున్నాయి అమ్మా, అయిపోయినాయి కదా. అన్మ్యూట్ చేయి జగన్. అయిపోయినా ఎవరైనా మిస్ అయితే ఎవరైనా లీడ్ చేయని కానీ మిస్ అయిన వాళ్ళు ఏమైనా ఉంటే చెప్పండి, మళ్ళీ ఒకసారి ప్రొఫైల్ చదువుతాం మేము. సో దిస్ ఈస్ అబౌట్ అవర్ స్వయంవరం. ఈ వారం, ఈ నెల స్వయంవరం ఈ రోజు వరకు మన మైల్ స్టోన్ 300+ ప్రొఫైల్స్ మనం ప్రజెంట్ చేసాము. ఐ థింక్ 325 or 330 స్పెసిఫిక్గా తెలియదు. లాస్ట్ నెంబర్ 212 కదా, 217 220 అమ్మాయిలే లేలే, అబ్బాయిలు 220 చేంజ్ వచ్చింది. లాస్ట్ నెంబర్ 220 ఏదో వచ్చింది కదా, 220 211 అబ్బాయిలే, అమ్మాయిలే 99. ఆల్మోస్ట్ 310 ప్రొఫైల్స్ మనం ప్రజెంట్ చేశాము. సో ఈ కార్యక్రమంలో నాతోడుగా ఉండి వారం రోజులు కష్టపడుతున్న జగన్ గారికి మరియు మహేష్ గారికి, ఈరోజు నాకు సాయం చేసిన మిగతా అందరూ టీం, మీ అందరికీ ఫోన్ చేసిన ప్రతి ఒక్క టీంకి పేరు పేరున
లైక్ దర్బార్ చంద్రశేఖర్ గారు కానీ, మేడా నరసింహారావు గారు కానీ, తర్వాత రమేష్ గారు కానీ, నీలా విజయలక్ష్మి గారు, సంతోషిని గారు, వీళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తూ ఓవర్ టు జగన్. జగన్ రికార్డింగ్ ఆఫ్ చేస్తావా? థ్యాంక్ యూ. ఒక్కసారి బిఫోర్ దాట్ ఎవరికైనా రెస్పాన్స్ ఇస్తారండి కార్యక్రమం ఎలా ఉంది అనేసి, ఇఫ్ యూ క్యాన్. ఎనీబడి వాంట్స్ టు టాక్? ఇందులో ఉన్నవారు ఎవరైనా మాట్లాడాలనుకుంటున్నారండి? అన్మ్యూట్ చేసి మాట్లాడండి సార్. ప్రోగ్రామ్ ఎలా అనిపించింది? ఈజ్ ఇట్ ఓకే? కెన్ ఎనీబడి స్పెల్? ఐ థింక్ నోబడీ ఈస్ రెడీ టు రెస్పాన్స్. రికార్డింగ్ ఒక్క నిమిషం. యా చెప్పండి సార్. సార్ అది బాగా కండక్ట్ చేశారు సార్. వీడియో ఆన్ చేసి మాట్లాడండి. సారీ సార్, వీడియో ఆన్ చేయలేను. ఓకే పర్లేదు చెప్పండి. మొత్తం కండక్ట్ చేసిన టీం అందరికి చాలా థ్యాంక్స్ అండి. అంతా బాగా జరిగింది సార్. ఎక్కడ మనకి వీడియో కూడా ఎక్కడ స్ట్రక్ అవ్వలేదు. అంతా బాగా పర్ఫెక్ట్ గా జరిగింది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. యా వెల్కమ్. ఇంకెవరైనా మాట్లాడాలనుకుంటున్నారమ్మా ప్రోగ్రామ్ గురించి? వన్ గర్ల్ అమ్మాయి ఎవరైనా ఉంటే హౌ యూ ఫెల్ట్, అంటే ఒక పెళ్లి చూపుల్లానే జరిగిందా, ఎలా ఉంది కార్యక్రమం అనేసి? ప్రోగ్రామ్ చాలా బాగుందండి, కానీ ఇది ఏదైనా ఒక పీడిఎఫ్ లాగా ఏదైనా ప్రొవైడ్ చేయగలరండి? సార్ మీరు కాంటాక్ట్ చేయండి సార్. యూ కాలర్స్ విల్ గివ్ యూ. వీ కెనాట్ ఓపెన్లీ కీప్ ఇట్ సార్. ఓపెన్ గా మేము డిస్ప్లే చేయాలి. ఓకే. మీకు పర్టికులర్ నెంబర్ డీటెయిల్స్ కావాలంటే ఆ డీటెయిల్స్ మేము ఇస్తాం సార్. నెంబర్ డీటెయిల్స్ అంటే ఏ మంత్ వైజ్ జరుగుతుంది అన్నారు కదా, అంటే ఏ మంత్ మేము పార్టిసిపేట్ చేసాము, పాత మా దగ్గర లేవు కదా. అంతే సార్. మీరు వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ యూట్యూబ్ లోకి వెళ్ళి వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ అని టైప్ చేయండి సార్. మా పేజ్ ఓపెన్ అవుతుంది. వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ అంటే మా పేజ్ ఓపెన్ అవుతుంది. అందులో వెళ్ళి స్వయంవరం అని టైప్ చేయండి. ఫిబ్రవరి అని కొడితే ఫిబ్రవరి మాసం వస్తుంది, మార్చ్ కొడితే మార్చ్ మాసం, అలా ప్రతి నెల ఒక ఎపిసోడ్ అవుతుంది. కాబట్టి మీరు అన్ని చూసుకోవచ్చు సార్. ఈ కార్యక్రమాన్ని కూడా 2 days తర్వాత అప్లోడ్ అవుతుంది సార్ ఇది కూడా. సో మీకు అలాంటి ఇబ్బంది ఉంటుంది. ఆ తర్వాత మీకు పర్టికులర్ అబ్బాయిది కానీ అమ్మాయిది కానీ ప్రొఫైల్ డీటెయిల్స్ కావాలంటే మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు, మేము మీకు ఇస్తాం సార్. సార్ ఇంకో విషయం మరి ఒకసారి నేను చెప్తున్నాను, జగన్ గారు ప్రతిసారి రిమైండ్ చేస్తారు, మా ప్రోగ్రామ్ గురించి డబ్బులు ఇవ్వండి, ఇన్ఫర్మేషన్ ఇస్తాం. వాసవి క్లబ్ నుండి ఎవరైనా ఫోన్ చేసి డబ్బులు అడిగినా మీకు ఇన్ని వస్తాయి అన్ని వస్తాయి, మీకు ఇది చేస్తా అది చేస్తా అన్నా కానీ దయచేసి ఎవరి మాటలు నమ్మకండి. నా ఫోన్ నుండి వచ్చినా కానీ నమ్మకండి. వీ డోంట్ అలో ఎనీబడి టు ఆస్క్ మనీ ఆర్ టేక్ మనీ ఫర్ దిస్ కేక్. దయచేసి పాయింట్అవుట్ చేసి మళ్ళీ చెప్తున్నాను, ఎవరికి డబ్బులు ఇవ్వకండి. ఇది ఫ్రీ ప్రోగ్రామ్ కాబట్టి మేము డబ్బులు ఆశించట్లేదు, మేము మీ ఆశీర్వాదాలు ఆశిస్తున్నాము. మీ సపోర్ట్ వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్కు మీ ప్రాంతంలో ఉన్న వారికి మీ సపోర్ట్ ఆశిస్తున్నాం సార్. సార్ యూట్యూబ్ లింక్ కూడా ఇప్పుడు మహేష్ గారు పెట్టారు చాట్ బాక్స్లో, చూసుకోండి, నోట్ చేసుకోండి, కాపీ చేసుకున్నా పర్లేదు. సో యూట్యూబ్లోకి వెళ్తే మీరు వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ టైప్ చేస్తే మీ లింక్స్ వచ్చేస్తాయండి, అన్ని కార్యక్రమాలు వస్తాయండి. ఓకే. యా ఇంకెవరైనా మాట్లాడతారంటే, లేకపోతే రికార్డింగ్ స్టాప్ చేస్తాను. స్టాప్ ద రికార్డింగ్. ఓకే.